ఇది మంచి సాంప్రదాయం కాదు. లేదు, ఒక్క మంచి సాంప్రదాయం కాదు ఇది. మీరంతా సీనియర్ సభ్యులు కూర్చొని సభకు సహకరించండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. Announcement. All the papers are deemed to have been placed on the table of the House. All the papers are deemed to have been laid down on the table of the House. Announcement to be made by the Honourable. I am to announce to the House that the following bills will be taken up for consideration and passing by the Assembly today. The 17th December 2024 and the amendments to the bills will be received up to 11:30 a.m. today. The Young India Physical Education and Sports University of Telangana Bill 2024, the Telangana Universities Amendment Bill 2024. Now the question hour. Question number 422. రాష్ట్రంలో నూతన రెవెన్యూ డివిజన్లు. రెవెన్యూ శాఖ మంత్రి గారు. టేబుల్ మీద ఉంచాము. గౌరవ అధ్యక్ష, మీ ద్వారా గౌరవ సభ్యులకి ఏకి అవునండి ప్రతిపాదనల రెవెన్యూ డివిజన్ల మొత్తం సంఖ్య 11, జారీ చేసిన ప్రాథమిక ప్రకటన 4, ప్రభుత్వానికి అందిన ప్రతిపాదన పరిశీలనలో ఉన్నవి 1, జిల్లా కలెక్టర్ల నుండి అందిన ప్రతిపాదనలు 6. బీకి సికి అవునండి పరిశీలనలో ఉంది. గౌరవ సభ్యులు బీర్లా ఇలయ్య గారు. అధ్యక్ష, రెవెన్యూ డివిజన్ల మీద అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికి మన రాష్ట్రంలో 42 డివిజన్లు రెవెన్యూ డివిజన్లు ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం 76 పెంచింది. కానీ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు శాస్త్రీయబద్ధంగా జరగలేదు అధ్యక్ష. రెవెన్యూ డివిజన్ ఏర్పడాలంటే జనాభా, విస్తీర్ణం, పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్ ఏర్పడాలి అధ్యక్ష. కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త డివిజన్లు, కొత్త మండలాలు రైతులకు ఇబ్బందిగా చేసినటువంటి దృష్టిలో ఉన్న అధ్యక్ష. చాలా చోట్ల రెవెన్యూ డివిజన్ సమస్యలు, వాళ్ళు తెచ్చినటువంటి ధరణి సమస్యల వల్ల ఎక్కువ కూడా భూ సమస్యలు తలెత్తిన అధ్యక్ష. అందుకోసమే అన్ని చోట్ల కూడా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి డిమాండ్ ఉంది అధ్యక్ష. కొత్త డివిజన్లు ఏర్పడితే రైతులకు, ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రెవెన్యూ డివిజన్లు ప్రజలు కానీ రైతులు కానీ ఆర్డీఆఫీస్లో పోవాలంటే 50 నుంచి సుమారు 70 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది అధ్యక్ష. మా యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. 17 మండలాలకు గాను 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మా ఆలేరు గత 20 సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కావాలని ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేసినా అక్కడ రెవెన్యూ డివిజన్కు ఆలేరు అనుకూలంగా ఉన్నా దాని గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. ఇప్పుడైనా మన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి మా రెవెన్యూ శాఖ మంత్రులు మా పెద్దన్న పొంగులేటి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలి అధ్యక్ష. ఆలేరు రెవెన్యూ డివిజన్ చేస్తే 8 మండలాలు అక్కడ పరిపాలన సౌలభ్యం కానీ అక్కడ ఉన్నటువంటి భూ సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. అదేవిధంగా గతంలో కొన్ని మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలను పరిగణలోకి తీసుకోకుండా 30-40 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలను మండలాలు కలిపి దగ్గరున్న మండలాలను తీసి, దగ్గరున్న గ్రామాలను తీసి మండలాలుగా ఏర్పాటు చేశారు. ఉదాహరణకు మోటకొండ మండలంలో పక్కనే ఉన్న 4-5 కిలోమీటర్ల గ్రామాలు కలపకుండా 30 కిలోమీటర్ల దూరం కలపడంతో ఆ మండలానికి రావాల్సిన ఇబ్బంది ఉంది అధ్యక్ష. గత 20 సంవత్సరాలుగా రాజాపేట పెద్ద మండలం, దాంట్లో రఘునాథపురం మండలంగా కావాల్సినటువంటి అర్హతలు అన్నీ ఉన్నా కానీ ఆ రఘునాథపురాన్ని మండలంగా ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఇప్పుడున్న మన ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి సహకారం, ఇక్కడ రెవెన్యూ మంత్రి సహకారంతో రాజాపేటలోని రఘునాథపురాన్ని మండలం చేస్తే అక్కడ పరిపాలన సౌలభ్యం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ రెవెన్యూ డివిజన్లు
చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వంలో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు ఇక్కడ రైతులకు లబ్ధి జరిగే ఉండాలి. కాబట్టి ఎక్కువ కూడా భూ సమస్యలు, ధరణి సమస్యలు అధ్యక్ష, ఆ ధరణి సమస్యల వల్ల రోజు రైతులు ఇక్కడ ఆర్టీఓ ఆఫీసులకు తిరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ధరణిని ప్లేస్లో భూమాతగా చేసినందుకు నిజంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రెవెన్యూ మినిస్టర్ కూడా దీని చొరవ చూపి ఈ ధరణి సమస్యలకు తొందరనే చరమగీతం పాడినందుకు కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మా ఆలేరును రెవెన్యూ డివిజన్గా చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా రాజపేటలోని రంగనాథపురాన్ని మండలంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అధ్యక్ష ధన్యవాదాలు. గౌరవ సభ్యులు శ్రీహరి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా ఒక్క నిమిషం తల్లి, లేక నాకు అవకాశం వచ్చింది జర మాట్లాడిన అధ్యక్ష. రాష్ట్రంలో నూతన రెవెన్యూ డివిజన్ గురించి ప్రశ్నోత్తర సమయంలో నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రంలో అనేక చోట్ల, ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా నియోజకవర్గాన్ని అస్తవ్యస్తంగా సగం నియోజకవర్గాన్ని వనపర్తి జిల్లాకి ఇచ్చి సగం నియోజకవర్గాన్ని నారాయణపేట జిల్లాకి వేశారు అధ్యక్ష. గత కొన్ని సంవత్సరాల నుంచి స్పష్టంగా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మక్తల్ను రెవెన్యూ డివిజన్ చేస్తామని గతంలో ఎలక్షన్ల ముందులో ఆ హెడ్ క్వార్టర్ జరిగిన ప్రతి మీటింగ్లో మాట ఇచ్చారు అధ్యక్ష. అదే మాదిరిగా ఆత్మకూరుని, వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరుని కూడా రెవెన్యూ డివిజన్ చేస్తామని గతంలో ఎలక్షన్లో మాట ఇచ్చారు అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా ఆ ఊసేలేదు అధ్యక్ష. ఈ రెండు రెవెన్యూ డివిజన్లు మక్తల్ నియోజకవర్గంలో వివిధ జిల్లాల్లో ఉన్నాయి కాబట్టి రెవెన్యూ డివిజన్లు అనివార్యం అధ్యక్ష. నారాయణపేట జిల్లా చేసేటప్పుడే దాంతోపాటు మక్తల్ రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పి ఎన్నో ప్రతిపాదనలు పంపించినా కూడా, ధర్నాలు, రాస్తారోకాలు చేసినా కూడా, నిరసనల కార్యక్రమాలు చేసినా చేయలేదు అధ్యక్ష. అదే మాదిరి దాదాపు ఇక్కడ మక్తల్లో కానీ ఆత్మకూరులో కానీ 100 రోజులకు పైబడి నిరాహార దీక్షలు కూడా చేశారు అధ్యక్ష. రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదన ఎలక్షన్లో ఓటు మార్చుకోవడానికి మాత్రమే ఉపయోగించారు తప్ప రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజల అవసరాలు తీర్దామనే ఆలోచన రాలేదు. కాబట్టి ఇప్పుడైనా మన ప్రభుత్వంలోనైనా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు కానీ మండలాల వ్యవస్థ కానీ పూర్తి స్థాయిలో దాదాపు 5,000 జనాభాకి ఒక మండలం ఉంది. మా దగ్గర 45,000 జనాభాకి ఒక మండలం ఉంది అధ్యక్ష. ఇట కాకుండా రెవెన్యూ డివిజన్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మక్తల్లో నారాయణపేట జిల్లాలో ఉన్న మక్తల్ని, అదే మాదిరిగా వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరుని కూడా రెవెన్యూ డివిజన్ మన ప్రభుత్వం చేయాలి, దీని దిశగా ముందుకు పోవాలని హృదయపూర్వకంగా నా తరఫు నుంచి కోరుతూ సెలవు తీసుకుంటా అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యురాలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష ఇప్పుడు ఇస్తున్నందుకు. కానీ అధ్యక్ష సంప్రదాయం ప్రకారంగా మీరు నిన్నేమన్నారు, ఎవరైతే క్వశ్చన్ వేస్తారో వాళ్ళకే అవకాశం ఇస్తామన్నారు అధ్యక్ష. కానీ నిన్న నేను చాలాసార్లు అడిగినాను అధ్యక్ష, ఎందుకంటే సర్పంచ్లకు సంబంధించినటువంటి బిల్స్ పెద్ద ఇష్యూ ఉంది, దానిపైన మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి అన్నప్పుడు మీరు ఇవ్వలేదు అధ్యక్ష. మళ్ళీ నిన్న కూడా రాజేందర్ గారికి ఇచ్చినారు దీంట్లో లేనప్పుడు. కాబట్టి నేను అనేది ఏంటంటే మాకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వస్తుంటాయి అధ్యక్ష. వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చినప్పుడు లేకుంటే మాట్లాడేటువంటి అవకాశం వచ్చినప్పుడు మేము హ్యాండ్ రైజ్ చేసినప్పుడు వాళ్ళకి ఎట్లయితే అవకాశం కల్పిస్తున్నారో, క్వశ్చన్ వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళకి ఎట్లయితే అవకాశం ఇస్తున్నారో మాకు కూడా అటువంటి అవకాశం. ఎందుకంటే గౌరవ సభ్యులం, అందరం కూడా ఈ సభకు గౌరవ సభ్యులం కాబట్టి ప్రతిపక్షమైన అధికారమైన ఒకే రకమైనటువంటి రూల్ ఉండాలని చెప్పి మాత్రమే నేను అడుగుతాను అధ్యక్ష. ఈ చైర్కు ఎవరికి పర్మిషన్ ఇస్తే వాళ్ళకు మాట్లాడే హక్కు వాళ్ళకు సభ్యులు, దాన్ని మేము కాదనట్లేదు అధ్యక్ష. ఒకటి. రెండు, మీకు ఇప్పుడు ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రశ్నకు ఏదన్నా మీరు అడుగుతారని చెప్పేసి అడుగుతాను అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులందరూ కూడా ఏంటంటే కొత్త రెవెన్యూ డివిజన్లు కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కొత్త రెవెన్యూ డివిజన్లు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళు మరి గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు ఏంటంటే కొత్త రెవెన్యూ డివిజన్లు వద్దు, కొత్త మండలాలు వద్దు, మరి అదేవిధంగా కొత్త జిల్లాలు వద్దు, తీసేస్తున్నాం అంటున్నారు. మరి వాళ్ళకి సంబంధించినటువంటి సభ్యులే అడుగుతా ఉన్నారు ఇప్పుడు కొత్త రెవెన్యూ డివిజన్స్ కావాలని. అట్లా ఇచ్చేది ఉంటే మా జిల్లాలో కూడా కొన్ని ఉన్నాయి, దాన్ని కూడా ప్రతిపాదిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు. అధ్యక్ష, తమ ద్వారా
సహచర ఎమ్మెల్యే గారు ఐలే గారికి ఏదైతే ఇందాక తమకు వివరించిన దాంట్లో ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనలో పరిశీలనలో ఉన్న ఒకటి ఆలేరుకు సంబంధించింది అధ్యక్ష. తప్పకుండా వీలైనంత తొందరలో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. అదే రకంగా మరొక శాసనసభ్యులు మిత్రులు అడిగినట్టు మక్తలు ఆత్మకూరుకు సంబంధించిన దాంట్లో ఆ రెవెన్యూ డివిజన్స్ కావాలని అడగటం జరిగింది. తప్పకుండా గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఫీజిబిలిటీ ఏంటో ఒకసారి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫీజిబిలిటీ గాలు ఉంటే మటుకు తప్పకుండా దాన్ని పరిశీలించడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా ఐలే గారు ఒక మండలం గురించి కూడా ఐలన్ని అడిగారు. దాన్ని కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పిస్తాం. దాని మీద కూడా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది. ఇందాక సోదరిమైన అన్నట్లు జిల్లాలు ఏవేవో మారుస్తామనో జిల్లాలు ఏవేవో తీసేస్తున్నామనో ఏదైతే ఒక గ్లోబల్ ప్రచారం బయట జరుగుతుందో నిన్న ఆ పెద్దల సభలో జరిగిన దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. మళ్ళీ ఈ సభలో కూడా గౌరవ సభ్యులందరికీ ఏం చెప్పదలుచుకున్నది ప్రభుత్వ పక్షాన ఏ జిల్లాని ఈ ప్రభుత్వం తీసేయాలని కానీ కొత్తగా ఏదో ఒక జిల్లా ఇవ్వాలని కానీ ఈ ప్రభుత్వానికి లేదు. ఉన్న జిల్లాలు ఏ ఒక్క జిల్లాని కూడా ఈ ప్రభుత్వం తీసేసే ఆలోచన లేదు. ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న 33 జిల్లాలు కానివ్వండి, 76 మండలాలు కానివ్వండి, 621 మండలాలు కానివ్వండి, 76 డివిజన్లు కానివ్వండి, రెవెన్యూ డివిజన్స్, ఆ డివిజన్స్ యాజ్ ఇట్ ఈజ్గానే కంటిన్యూ అవుతాయి. ఏ ఒక్కళ్ళు రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ డివిజన్ తీసేస్తున్నామనో ఆ మండలం తీసేస్తున్నామనో ఈ జిల్లా మారుస్తున్నామనో ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ శాసనసభలో నుంచి యావత్ తెలంగాణ ప్రజలకి అదే రకంగా ప్రజాప్రతినిధులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నాను అధ్యక్ష. అదే రకంగా ఇందాక చెప్పినట్లు ఏవైతే 11 రెవెన్యూ డివిజన్స్కి సంబంధించిన ప్రపోజల్స్ వివిధ స్థాయిల్లో ఉన్నాయో వాటిని కూడా ఫీజిబిలిటీస్ని బట్టి ఆల్రెడీ 4 ప్రాథమికంగా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాం. 1 కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫీజిబిలిటీ వచ్చింది. మిగిలిన 6 కూడా కలెక్టర్ గారి పరిధిలో పరిశీలనలో ఉన్నాయి. వాటి మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కలెక్టర్. క్వశ్చన్ నెంబర్ 477 డిప్యూటీ సీఎం గారు ఇంకా రాలేరు. తప్పకుండా తప్పకుండా నెక్స్ట్ రాగానే తీసుకుంటే చెప్తాను. క్వశ్చన్ నంబర్ 588 చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో రవాణా శాఖ మంత్రి గారు, గౌరవ రవాణా శాఖ మంత్రి గారు తీసుకుంటారు. పిలిపిస్తున్నాను. హరీష్ రావు గారు ప్రతి విషయానికి మీరు ఈ విధంగా చేయకండి. హరీష్ రావు గారు అధ్యక్ష, ప్రతి విషయానికి మీరు ఈ విధంగా చేయకండి. పిలిపిస్తున్నాను. మీరు కూర్చోండి. అధ్యక్ష అప్పుడప్పుడు అధ్యక్ష మంత్రి గారు ఉద్దేశం నేను గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నా. ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు. వారు వస్తా ఉన్నారు. దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం కాలేదు. కొంత వారికి దారిలో ఉన్నారు, వస్తారు. తప్పకుండా మీకు జవాబు చెప్తారు. దాన్ని దయచేసి దాని ఒక ఇన్సిడెంట్గా వచ్చిన వారు కూడా వచ్చేసారు. దానికి 1 నిమిషం 2 నిమిషాలకు మీరు ఇంత సీనియర్ సభ్యులు దయచేసి గౌరవంగా ఇప్పుడు ప్రశ్న అటువంటి కొంత ఇప్పుడు వారు దయచేసి వేరే ఉద్దేశం దాన్ని 1 నిమిషాన్ని ఆలస్యాన్ని కూడా మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే మంచిది కాదు.
ప్లీజ్ రామ్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఐలయ్య గారు కూర్చోండి. మీరు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ 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 ప్లీజ్. డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష డిప్యూటీ సీఎం గారు క్వశ్చన్ ఇంకా నేను చదవలేదు, మీరు లేట్ అవుతున్నదని క్వశ్చన్ చదవలేదు. నేను చదువుతాను. క్వశ్చన్ నంబర్ 477, రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం మరియు ఎఫ్ఆర్బిఎం క్రిందికి రాని రుణాల స్థితి. ఉప ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, 2023 డిసెంబర్ 7వ తేదీ నుండి ఇప్పటి వరకు ప్రభుత్వేతర రంగాలకు ఇచ్చిన గ్యారంటీలు ఏమిటి అని వారు అడిగినటువంటి ప్రశ్నలకి నేను నిర్దిష్టమైనటువంటి సమాధానాలు మీ ద్వారా సభకి ఈ రాష్ట్రాన్ని కూడా తెలియజెప్పాలని అనుకుంటున్నాను. 2024 నవంబర్ వరకు గ్యారంటీ ఇచ్చినవి 51,277.71 కోట్లు. ఇక డ్రా చేసినవి కూడా 51,891.44 కోట్లు. 2024 వరకు 2023 డిసెంబర్ నుండి 2024 నవంబర్ 30 వరకు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం రుణాలు 52,118 కోట్లు. అట్లాగే అధ్యక్ష, 2023 డిసెంబర్ నుండి 2024 నవంబర్ 30 వరకు కార్పొరేషన్లో ఎస్పీవీలు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం ఏతర రుణాలు 61,991.14 కోట్లు. 2024 నవంబర్ 30 వరకు ఎఫ్ఆర్బిఎం ఏతర రుణాలు 51,277.71 కోట్లు. 2024 నవంబర్ 30 వరకు 10,099.70 కోట్లు. ఇవన్నీ పై విధంగా ఉన్నాయి అధ్యక్ష. ఇది సమగ్రమైనటువంటి సమాధానం వారికిచ్చాం. గౌరవ సభ్యులు తన్నీరు హరీష్ రావు గారు. స్పీకర్ సార్, నేను 21 సంవత్సరాల నుంచి ఈ సభలో ఉన్నాను. మంత్రిగా పనిచేశాను, ప్రతిపక్షంలో కూడా సభ్యుడిగా పనిచేశాను. నా 21 సంవత్సరాల్లో క్వశ్చన్ మీరు చదివినప్పుడు మంత్రి గారు సీట్లో లేనటువంటి మొదటి సందర్భం ఈరోజు 21 సంవత్సరాల చరిత్రలో చూశాను. కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రత్యేకమైన కారణం వల్ల సభ్యుడు రాకపోతే మంత్రి గారికి ఏదైనా అర్జెంట్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తారు, క్వశ్చన్ పోస్ట్పోన్ చేసి తర్వాత తీసుకుంటారు. బట్ వెన్ స్పీకర్ కాల్స్ తప్పకుండా మినిస్టర్ గారు అక్కడ ఉన్న సందర్భం ఉంది. అయినా సభ గౌరవాన్ని హుందాతనాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వదిలేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నేను అడిగిన ప్రశ్నకు వారు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు 51,277 కోట్లని చెప్పారు. అఫ్ కోర్స్ ఈరోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్లో. ఈరోజు కలిపితే ఇంకో 3,000 కోట్లు పెరిగింది. ఆల్రెడీ ఇంతకుముందే 2003వ తారీఖు 5వ తారీఖు తీసుకున్నారు. ఇవాళతో కలిపితే ఇంకో 1000 పెరిగింది. 55,277 కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు. కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 కోట్లు తీసుకున్నారు. 10,099 కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే 1,27,208 కోట్లు. ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు 1,27,208 కోట్లు. 5 ఏళ్లకు మనం లెక్క కడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష, 6,36,040 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇకపోతే అధ్యక్ష, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైట్ పేపర్, కాంగ్రెస్ పార్టీ పెట్టిన వైట్ పేపర్ బుక్ కూడా తెచ్చాను అధ్యక్ష. ఇది వైట్ పేపర్.
అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఈ సభలో పెట్టిన పేపర్, దీని ఆధారంగా నేను పోయినసారి బడ్జెట్ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో 671 అని ఒకరంటారు, 7 లక్షల కోట్లని ఒకరంటారు, 711 అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్, ఒకరోజు స్పెషల్గా డిబేట్ పెడతారా పెట్టండి, లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి. ఐ వాంట్ టు ప్రూవ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. గతంలో గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది, హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు. వీడియో కూడా ఉంది, కావాలంటే పంపిస్తాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఏడాది అయింది, హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే అనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా. అధ్యక్ష ఆర్బీఐ కంటే గొప్ప వాళ్ళు అయితే ఉండరు అధ్యక్ష. ఇన్ఫాక్ట్ అధ్యక్ష, ఈ 4,17,496 కోట్లలో కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4-5 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. 2 వరుస కరోనా సంవత్సరాలు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్పుడు మొత్తం దేశం యొక్క ఎకానమీ అతలాకుతలమైంది. మీరు రాష్ట్రాలు 1.75% అదనంగా అప్పులు తీసుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల మనము తీసుకున్నటువంటి అప్పులు కూడా ఉన్నాయి. ఇది కాకుండా ఉదయ్ స్కీమ్ ద్వారా, సార్ లెట్ మీ కంప్లీట్, ఆ తర్వాత అని చెప్పమనండి. లెట్ మీ కంప్లీట్. స్పీకర్ సార్, హరీష్ రావు గారు సభలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారని చెప్తా ఉన్నారు. వారికి అన్ని రూల్స్ తెలుసు, నిబంధనలు అన్నీ తెలుసు. క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడుగుతారు, సమాధానం చెప్తాం. క్వశ్చన్ ఏముంటుంది కానీ వారు షార్ట్ డిస్కషన్ లాగా ఉపన్యాసం చెప్పుకుంటూ పోతా ఉన్నారు. మరి వారికి అనుభవం లేకనా, కావాలని సభను తప్పుదోవ పట్టించడం కోసం చేసే ప్రయత్నమా? మీరు అడిగారు, ఈ అప్పుల పైన మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, గోబల్స్ ప్రచారం చేస్తున్నారు, ఏదంటే సభలో చర్చ పెట్టండి. ఎస్, మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టాం మీరు చేసిన తప్పులు అన్నిటినీ. మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేం అభ్యంతరం లేదండి. మేము అసలు పూర్తిగా ఈ సభకి, రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంట్ ఇది. ఏది దాచుకోవాలని ప్రయత్నం చేయాలి మీలాగా. సో మీరు వాళ్ళ చర్చ పెడదామన్నా ఫైన్, షార్ట్ డిస్కషన్కి వీఆర్ రెడీ. మీరు ఏదో ఏ ఫామ్లో ఇస్తారో ఇవ్వండి, గౌరవ సభాపతి గారికి ఇవ్వండి, వారి అనుమతితో వారు ఇస్తే, టైం ఇస్తే వీఆర్ రెడీ టు డిబేట్ సార్. అంతేగాని ప్రశ్నలంతా వదిలిపెట్టి మొత్తం పాత కథలన్నీ చెప్పుకుంటూ వారి చరిత్ర అంతా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అది వినటానికి మేము ఈ ప్రశ్న క్వశ్చన్ అవర్ ఇట్లా వేస్ట్ చేయొద్దు అధ్యక్ష. రెండు విషయాలు సార్, ఎవరు భుజాలు తడుముకుంటున్నారో స్పష్టంగా అర్థమైంది, ప్రజలైతే చూస్తున్నారు. అయితే 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 గౌరవ డిప్యూటీ స్పీకర్ గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. ప్రివిలేజ్ మోషన్ ఆన్ హానరబుల్ డిప్యూటీ సీఎం వి హావ్ గివెన్ సార్. దట్ ప్రివిలేజ్ మోషన్ ఇస్ పెండింగ్. సార్ సభ మళ్ళీ సభను కూడా మళ్ళీ తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష. మళ్ళీ తప్పుదో పట్టించు అంటే లేస్తే సత్యదూరమైన మాటలు మాట్లాడటం తప్ప వాస్తవాలు మాట్లాడితే తల పగిలిపోతారు అని ఏమైనా శాపం ఉందని నా అనుమానం అధ్యక్ష. వీళ్ళకి అస్సలు వాస్తవాలు మాట్లాడరు అధ్యక్ష, అన్నీ సత్యదూరాన్ని. ఏంది ప్రివిలేజ్ మోషన్? మీరు ఆ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది అధ్యక్ష. వీళ్ళు ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా సభా నిబంధనల గురించి, సభా నియమాల గురించి? దేనికి ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష? దేనికి? నేను చూపించాను నేను అధ్యక్ష. రూల్స్ బుక్ వాళ్ళ హయాంలో తయారు చేసింది. పాత రూల్స్ బుక్ అన్నిటిని కూడా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా రూల్స్ బుక్ అంతా తయారు చేసుకొని సభలు పెట్టి ఆ రూల్స్ బుక్లో ఏం చూపించారు అధ్యక్ష? స్పష్టంగా ప్లకార్డ్స్ తీసుకొని రావద్దు, స్లోగన్స్ ఇవ్వద్దు, పొరపాట్లు అట్టు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని చాలా స్పష్టంగా రూల్స్ బుక్లో పెట్టి నిన్న మీరు చేసింది అధ్యక్ష. ఏం చేశారు మీరు? సభలో మీరు కానీ
మీ నాయకుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు సభలో చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని అమలు చేశారు అధ్యక్ష? సభ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు వాళ్ళు. హౌస్ ప్రివిలేజ్ మొత్తం పక్కగా పట్టించింది వాళ్ళు. ఒకటి కాదు, రెండు కాదు, 3 ఎకరాల భూమి బరాబర్ ఇస్తామని చెప్పారు దళిత గిరిజనులకు. ఇచ్చారా? ఈ సభలోనే కదా చెప్పింది వాళ్ళు. ఈ సభలోనే కదా అధ్యక్ష చెప్పింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? అధ్యక్ష ఉద్యోగాలన్నీ పూర్తి చేస్తాం బరాబర్ అన్నారు. చేశారా? 2 భిన్నమైనటువంటి డైలాగ్స్ నేను వినిపించగలను అధ్యక్ష. బరాబర్ ఉద్యోగాలు ఇస్తాం అన్నది ఒకటి. ప్రభుత్వంలో ఏడున్నాయి ఉద్యోగాలు, ఎవరు తీసుకొచ్చి ఇస్తామని అడిగింది ఇక్కడ నుంచే. సభ నిబంధనలు నియమాల గురించి ప్రివిలేజెస్ గురించి వారు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వారు ఏమన్నారు? నేను ప్రివిలేజ్ ఇచ్చారట. ఎందుకు? సభ జరిగేటప్పుడట సభలో ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నీ బయట మాట్లాడకూడదు కదా, మీరు ఎట్లా మాట్లాడతారు? ఏం అధ్యక్ష నేను మాట్లాడింది ఏంటి? మీరు తప్పుడు సమాచారం ఈ రాష్ట్రానికి అప్పుల పైన ఇస్తా ఉంటే ఆ అప్పులకు సంబంధించి ప్రజలకు తెలియాలని చెప్పి 7,11,000 పైన ఉన్నటువంటి అప్పుల లెక్కలు బరాబరుగా చెప్తూ ఆ అప్పులు తీసే క్రమంలో మీరు చేసిన 66,000 కోట్ల అప్పుల్ని మేము తీర్చామని చెప్తూ అట్లా రైతులకి ఇంకో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఆపిచ్చామని అన్నప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగాడు, అయ్యా రైతులకు భూమి ఉన్నటువంటి వాళ్ళు అందరికి ఇస్తున్నారు బాగానే ఉంది, మరి అసలు మా భూమి లేని మా నిరుపేద ప్రజల కూలీలకు కూడా మీరు అప్పుడేదో ఇచ్చారు కదా అని ఇస్తా అన్నారా? 12,000 ఇస్తారంటే ఎస్ అవి కూడా ఇస్తామని అన్నాం. భూమి లేని నిరుపేద కూలీలకి 12,000 కూడా ఇస్తాము. అది ఒక జర్నలిస్ట్ అడిగిన దాని మీద ఇస్తామని చెప్పిన దాన్ని అది ప్రివిలేజ్ మోషన్. నిరుపేద కూలీలకి 12,000 మేము ఇస్తామని చెప్పినట్టు మాటను ఇస్తామంటే నీకు ఏమైనా ఇబ్బందా? కూలీలకి ఇయ్యొద్దా? ఏంటి ఈ భూస్వామ్య మనస్తత్వం? ఏంటా ఇబ్బంది? ఏం ఇబ్బంది అంటే దానికంటే ప్రివిలేజ్ మోషన్ ఇస్తారట. రైతు కూలీలకి 12,000 ఇస్తారా అని ఒక జర్నలిస్టు అడిగితే ఇస్తామని అన్నాం. అది ప్రివిలేజ్ మోషన్. రైతు కూలీలకు ఇస్తా అంటే ప్రివిలేజ్ మోషన్. ఇది ఎక్కడ ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష? ఇది ఎక్కడ ఉల్లంఘన? ఏ ఉల్లంఘన? రైట్. ఇంకోటి చెప్పారు, 7,11,000 పైన రుణం ఉంది అని తప్పుడు చెప్తున్నారు. మొత్తం తప్పులు చెప్పిందే మీరు కదా. 10 సంవత్సరాల పాలనలో తప్పు చెప్తుంది. 10 సంవత్సరాల పాలనలో తప్పు చెప్పినందుకే 6 నెలలకోసారి మర్చిపోతుంది అధ్యక్ష. వీళ్ళకి 6 నెలలకోసారి ఎందుకు పోతుంది నాకు అర్థం కావట్లేదు. ఆ సాధారణ ఎన్నికలప్పుడేమో ప్రజలు మొత్తం 6 నెలల క్రితం డిసెంబర్లో మొత్తం వాళ్ళని పంపించారు 2023. అది అయిపోయిన 6 నెలలకి పార్లమెంట్ ఎన్నికలు వస్తే డిపాజిట్ గలం చేసేసారు ప్రజలు. 6 నెలల తర్వాత మళ్ళీ అసలు ఏందో వాళ్ళకి ఆలోచన పోయిందేమో, అసలు రాష్ట్ర ప్రజలు అన్ని తప్పుదోలు పట్టించారు. ఇది ఎక్కడ అధ్యక్ష? ఇవన్నీ ప్రజలు ఇంత తిరస్కరిస్తూ ఉంటే ప్రజల కోసం పనిచేసే మా పైనట ప్రివిలేజ్ మోషన్ అంట. ఎట్లా అధ్యక్ష? మీరు అడిగారు అప్పులు ఎన్ని ఉన్నాయని, చాలా స్పష్టంగా మేమేం దాచుకోలేదు అధ్యక్ష. అప్పులు తీసుకునే ప్రతిదీ ఆర్బీఐ ద్వారా బ్యాంకు ద్వారా నిక్కచ్చిగా స్పష్టంగా ఉంటుంది అధ్యక్ష. ఆ స్పష్టంగా ఉన్న కాగితాన్ని వాళ్ళ మేము దాయలే. వాళ్ళు ప్రతి సందర్భంలో 7 లక్షల పైన అప్పు ఉందనేది ఏది మీరు కార్పొరేషన్ ఇచ్చిన గ్యారంటీస్ వాటిని ఎప్పుడు కలిపి చెప్పలే. కానీ వాళ్ళు మేము చెప్పామే, దాచుకోలేదు కదా. మీలాగా సభను తప్పుదో పట్టించే మీరు ఎప్పుడు చెప్పలేదు. 7 లక్షల పైబడి ఉన్న మాట దాచిపెట్టారు మీరు. మేము ఇవాళ దాయలేదు. నువ్వు ప్రశ్న అడిగితే స్పష్టంగా ప్రశ్న సమాధానం చెప్పాము. దీనిపైన చర్చ కావాలని ఫైన్ రెడీ మేము. సార్ వన్ మినిట్ హరీష్ రావు గారు, మీరు అడిగిన ప్రశ్నకు కరెక్ట్గా మీరు అడిగితే ఈ డైవర్షన్స్ కావు. ఈ డైవర్షన్స్ అయితే 1 అవర్ లోపల నీకు 10 క్వశ్చన్స్ ఏడగా కంప్లీట్ అవుతాయి. దయచేసి మీరు వేరే దానికి పోకుండా క్వశ్చన్కు సంబంధిత ప్రశ్నలే అడగండి. మీరు దయచేసి ప్లీజ్. హరీష్ రావు గారు. స్పీకర్ సార్, మాకు మాత్రమే నీతులు చెప్తారు, అటువైపు ఎందుకు చెప్పారు సార్? అదే మీరు ఇప్పుడు వారు మొత్తం రాజకీయ ఉపన్యాసం చేయొచ్చు, రాజకీయం అంతా మాట్లాడొచ్చు. నేను ఐ వాజ్ కన్ఫైన్డ్ టు ద సబ్జెక్ట్ సార్. నేను డీవియేట్ కాలేదు. దయచేసి మీరు మా హక్కులను కాపాడాలి సార్. వికారాబాద్ ప్రజలు కూడా చూస్తున్నారు సార్, మా హక్కులు కాపాడాలి సార్. మీరు ఇక్కడ స్టార్ట్ అయితే అధ్యక్ష, స్పీకర్ సార్, మీరు ఒక విషయాన్ని క్లారిఫై చేయాలి.
ఆ రకంగా శాసించడం కరెక్ట్ కాదు సార్. అధ్యక్ష, నాకు హరీష్ రావు గారి మీద చాలా హరీష్ రావు గారి మీద చాలా గౌరవం ఉంది అధ్యక్ష. వారు సీనియర్ సభ్యులు, గతంలో 10 ఏళ్ళు ఉన్నారు, అంతకుముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష. వారు మాట్లాడితే పదే అసలు సభాపతి అన్నా సభా స్థానం అన్నా గౌరవం లేకుండా వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా అధ్యక్ష? నిన్న అధ్యక్ష నేను చూశాను, బీఎస్సీ సమావేశం జరిగేటప్పుడు అధ్యక్ష వీళ్ళు చేసింది ఏంది, బీఎస్సీ సమావేశం జరిగేటప్పుడు నిన్న కూడా నిరసన చెప్పిపోయారు అధ్యక్ష. నేను అందుకే చెప్తాను, బీఎస్సీ సమావేశం జరుగుతూ ఉంది. 10 ఏళ్ళు బీఎస్సీలో ఏం చేసావు అధ్యక్ష? మీకు సభకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. ఏం చేసావు అధ్యక్ష? బిజినెస్ సభలో ఏం బిజినెస్ జరగాలనేది అధ్యక్ష సభలో ఏం బిజినెస్ జరగాలో, ఎన్ని రోజులు జరగాలనేది చెప్పినా సభాపతి స్థానంలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అక్కడ కూర్చునేవాళ్ళు, అవతల నుంచి మీరు వచ్చేవాళ్ళు, యువతల నుంచి సిఎల్పి నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా నేను కూడా ఆ బీఎస్సీ మీటింగ్లో ఉన్నాను. ప్రతి సందర్భంలో ప్రభుత్వ పరంగా ముందుగా ప్రతిపక్షాలు అడిగి మీరు ఏం చెప్పాలనుకుంటారో ఎన్ని రోజులు కావాలి మేము చెప్పేవాళ్ళం. చెప్పి ఈ అంశాలన్నీ తీసుకోవాలి, ఇన్ని రోజులు కావాలంటే సరే. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు కానీ లేకపోతే వారి తరఫున హరీష్ రావు గారు కానీ వచ్చి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అధ్యక్ష? రైట్, చాలా సంతోషం, మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు ఏ అంశాలు తీసుకోవాలనుకుంటున్నారో ఆ అంశాలన్నింటినీ గౌరవ సభాపతి గారికి ఇవ్వండి, ఎన్ని రోజులు నడపాలనుకుంటున్నారో అన్ని రోజులు కూడా రాసివ్వండి, మేము కూడా ఆ అంశాలన్నీ రాసిస్తాం. మిగతా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు అందరూ వారికి ఇచ్చిన తర్వాత వారు పరిశీలన చేసి ఏ అంశాలు తీసుకోవాలి, ఎన్ని రోజులు నడపాలని నిర్ణయం చేస్తారు, సభాపతి గారికి గొప్ప చెప్దామని లేచి వచ్చేవాళ్ళం. లేదు నేను ఎక్కడ చెప్పాలంటే లేదు, అట్లా కరెక్ట్ కాదు, సభాపతి గారు రాసిచ్చాం, వారే నిర్ణయం చేస్తారు, మనం అంతా సభ వారు చెప్పినట్టు నడవాలని ఫైన్ అని చెప్పి 10 ఏళ్ళు అదే నడిపాం అధ్యక్ష. కానీ నిన్న మాత్రం ప్రసాద్ కుమార్ గారు సభాపతి స్థానంలో ఉంది, మేము కూడా అదే ప్రొసీజర్ని ఫాలో అవుదాం, మీరు రాసి ఇవ్వండి మేము రాసిస్తామని అంటే లేదు ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు సభాపతి గారు నిర్ణయం చేయడానికి లేదు, మీరు ఇప్పుడే చెప్పాలను. అధ్యక్ష, సభాపతి స్థానం అప్పుడు అదే ఇప్పుడు అదే. అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు. సభాపతి స్థానం ఏం మారలేదు అధ్యక్ష, మనుషులు మాత్రమే మారారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఏ నిబంధనలు అయితే పాటిస్తున్నామో ప్రసాద్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా అదే నిబంధనలు పాటించాలి కదా. ఎందుకు మీరు దాన్ని వదిలేసి లేచి బీఎస్సీలో సభాపతిని మొత్తం అందరిని అవమానించేటట్టు కాగితాలు పడేసి బయటకు వెళ్తారు అధ్యక్ష? ఇదే నా సభాపతి స్థానానికి మీరు ఇచ్చే గౌరవం? ఏం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ కాదా? మనం 10 ఏళ్ళు పాటించింది మనం ఎందుకు పాటించట్లే? వీళ్ళు మాట్లాడితే లేచి సభాపతి మీద అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. సభాపతి మీరు పదే బతిలాడారు అధ్యక్ష, కూర్చోండి దయచేసి ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని రావటం కరెక్ట్ కాదు, అవన్నీ మా మార్షల్స్కి హ్యాండ్ ఓవర్ చేయండి, నా దగ్గర తీసుకొని వస్తారంటే హ్యాండ్ ఓవర్ చేయకపోగా ఆ కాగితాలన్నీ పట్టుకొని ఎక్కడికి వచ్చేది ఆ సభాపతి స్థానం మీద ఎగరటానికి పోతా ఉన్నారు హరీష్ రావు గారు. ఎక్కడ నియమం అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. సభాపతి స్థానంలో ఉన్నటువంటి మిమ్మల్ని సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ గౌరవించాల్సిందే, సభ నియమాల ప్రకారం నడుచుకోవాల్సిందే. మేము ఈ నిబంధనలకు అతీతంగా మేము రాచరిక వ్యవస్థలో మేము పోతాం, మేము శాసించినట్టే సభ నడవాలంటే కుదరదు అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. దీనికి ఒక రూల్స్ బుక్ ఉంది, ఆ బుక్ ప్రకారం నడవాల్సింది. హరీష్ రావు గారు, మీరు మాట్లాడుతూ వికారాబాద్ ప్రజలు చూస్తున్నారు అన్నారు. వికారాబాద్ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలంతా చూస్తున్నారు. ఒక్క వికారాబాదే కాదు, దయచేసి ప్లీజ్. సార్, ఇప్పుడు ఒక విషయం, అవును, ఈ సభ జరుగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు, సిద్దిపేట ప్రజలు, వికారాబాద్ ప్రజలు, దేశ ప్రజలు అందరూ చూస్తున్నారు. సభలో జరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. రైట్ అధ్యక్ష, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు గతంలో సభ ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరిగింది అని ఒక్క నిమిషం, ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్. డిప్యూటీ సీఎం అదే సారీ, సీఎం అవుతారేమో ఫ్యూచర్ లో, మంచిదే కదా, వి వాంట్ హిమ్ టు బికమ్ ఏ సీఎం. అయితే అధ్యక్ష గారు, మీరు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ అన్నారు, డిప్యూటీ స్పీకర్ కాదు డిప్యూటీ సీఎం. ఓకే, గౌరవ డిప్యూటీ సీఎం గారు,
ఇంతకుముందు వారు డిప్యూటీ స్పీకర్గా పనిచేసినారు, మాకు పాత మిత్రబంధం ఉంది వారికి నాకు. అయితే అధ్యక్ష గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు డిప్యూటీ సీఎం గారు గతంలో ఇప్పుడు ఉన్న రూల్స్ గురించి మాట్లాడారు. ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్ సార్, అసెంబ్లీ రూల్స్ బుక్ పేజ్ నంబర్ 86 పారాగ్రాఫ్ నంబర్ 232(2) పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి. ద కమిటీ షెల్ హ్యావ్ ద పవర్ టు ఇండికేట్ ఇన్ ద ప్రపోజ్డ్ టైమ్ టేబుల్ ద డిఫరెంట్ అవర్స్ ఎట్ విచ్ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ బిల్స్ అండ్ అదర్ బిజినెస్ షెల్ బి కంప్లీటెడ్. అంటే బిఏసి కమిటీకి పవర్ ఉంది. షెల్ అక్కడ ఏమన్నది, షెల్ హ్యావ్ ద పవర్ అని స్పష్టంగా చెప్పిండ్రు. బిఏసిలో ఏ బిల్లులు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలని చర్చించిన తర్వాతనే పెట్టాలని రూల్స్ బుక్ చెప్తుంది. నిన్న నేను రూమ్ లో కూడా మీ ముందు చెప్పింది కూడా నేను, సార్ బిల్లులు మాకు బిఏసిలో చర్చించకుండానే 2 బిల్లులు సభలో ప్రవేశపెట్టారు, ఇది తప్పు అని నేను రూల్స్ బుక్ ఆధారంగా మాట్లాడినా. నేను రూల్ మాట్లాడినా కానీ బట్టి గారేమో లేని ఆవేశం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు బయటపడుతున్నాయని చెప్పి సభను తప్పుదో పట్టించడానికి వారు ఉపన్యాసం చేశారు. నేను ఉపన్యాసంలోకి పోను, నేను అప్పుల గురించే మాట్లాడతాను. గౌరవ బట్టి విక్రమార్క గారు చెప్పిన లెక్క ప్రకారంగా 1,27,208 కోట్ల రూపాయలు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది. 1,27,000 అంటే 5 ఏళ్లలో లెక్క పెడితే ఇది 6,36,000 కోట్లు అవుతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4,17,000 అయితే మీరు 5 ఏళ్లలోనే ఈ రోజు 6,36,000 చేయబోతున్నారు. తర్వాత ఇంకొక విషయం నేను మీకు ద్వారా క్లారిఫై చేయాలనుకుంటున్నా. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, మేము ప్రివిలేజ్ మోషన్ దేని మీద ఇచ్చామో మీరు క్లారిఫై చేయాలి. దాదాపు 20 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మీ దగ్గరికి వచ్చి మేము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ దేని మీద అధ్యక్ష మీరే చెప్పాలి. వారేదో నేను మధ్యలో మాట్లాడిన దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినామని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది వాస్తవ అప్పులు 4,17 అయితే 7 లక్షల కోట్లు అని చెప్పి వీళ్ళు సభను తప్పుదో పట్టించారు. పోయిన బడ్జెట్ స్పీచ్ లో తప్పుడు ఫిగర్ చెప్పారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద మీకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. కానీ వారు ఇప్పటిదాకా ఏం మాట్లాడినరు, లేని ఆవేశం తెచ్చుకొని వ్యవసాయ కూలీలకు ఇయ్యద్దా, మీరు దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా అన్నారు. తొందరగా ఈమనే మేము అడుగుతున్నాం. వ్యవసాయ కూలీలే కాదు 6 గ్యారంటీలు అమలు చేయండి. మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తా అన్నారు, చట్టబద్ధత తేండి అని మేము అడుగుతా ఉన్నాం. అయితే అధ్యక్ష మీ ద్వారా మళ్ళీ నేను కోరుతున్నా, నేను బట్టి గారి సవాల్ను స్వీకరిస్తున్నా. ప్రివిలేజ్ మోషన్ అప్పుల మీద తప్పుడు ప్రచారం మీద మీకు ఇచ్చాము, దాన్ని ఈ శాసనసభలోనే అలో చేయండి. వీలైతే సభా కార్యక్రమాలు సస్పెండ్ చేసి ఇప్పుడే దాని మీద చర్చ పెట్టినా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదు మీ కన్వీనియన్స్ ప్రకారంగా ఈ సమావేశాలు ముగిసే లోపు అప్పుల మీద మీరు చర్చ పెట్టండి. వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మా ప్రివిలేజ్ మోషన్ ను మీరు అలో చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. గౌరవ సభ్యులు కల్వకుంట్ల సంజయ్ గారు, కల్వకుంట్ల సంజయ్ గారు మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా. ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా, మాట్లాడని. ఇస్తా కూర్చో, ఆయన మాట్లాడడానికి ఇస్తా కూర్చో. డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇస్తా కూర్చో. డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇస్తాను. స్పీకర్ సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. నాకు తెలుసు దిస్ ఇస్ అట్ యువర్ డిస్క్రిప్షన్ అని, కానీ నా ధర్మంగా నా సీనియర్స్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నా ధర్మం కాదు సార్. నాకంటే సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రులు ఉన్నప్పుడు నా ధర్మంగా నా పార్టీ సీనియర్ శాసనసభ్యులు ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. క్వశ్చన్ నెంబర్ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి. వివేకానంద గారు మీరు మీ సీట్లో పోయి కూర్చోండి. మీ సీట్లో పోయి కూర్చోండి. ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ కాదు. మీ సీట్లో పోయి కూర్చోండి. ప్లీజ్ మీ సీట్లో పోయి కూర్చోండి. ఏమైంది? కూర్చోండి అధ్యక్ష, సీట్లో కూర్చోండి. థ్యాంక్ యూ అధ్యక్ష.
వివేకానంద గారు, ఇది మంచి ప్రాక్టీస్ కాదు. సీనియర్ శాసనసభ్యులు మీరు మాటికి ముందు వెళ్ళకి వస్తున్నారు. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. సార్ ప్రశాంత్ రెడ్డి సార్ ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష. సార్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు వారి ఆన్సర్లో సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 23 నుంచి 30 నవంబర్ దాకా 30 నవంబర్ 24 దాకా ఎఫ్ఆర్బిఎం లోపల, ఎఫ్ఆర్బిఎం బయట గ్యారంటీసు, ఎస్పీవీసు ఇవన్నీ కలుపుకొని ఇంకా లేటెస్ట్గా హరీష్ రావు గారు చెప్పినట్టు ఈ రోజు మట్టుకు చూస్తే 1,27,218 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నామన్న మాట చెప్పినారు సార్. సార్ ఒక్క సంవత్సరంలోనే 1,27,000 కోట్లు అప్పు చేసిన సార్, ఇంకా చేసిన అది చెప్పండి సార్ అన్ని తర్వాత. సార్ ఇంకా ఇవాళ రాష్ట్రంలో అనేక బిల్స్ పెండింగ్లో ఉన్నాయి సార్. ఒక కొత్త పథకం స్టార్ట్ కాలేదు సార్. ఈ ప్రభుత్వం సార్ మాట్లాడేయండి సార్. ఈ ప్రభుత్వం, నేను అడుగుతున్నా సార్ క్వశ్చన్, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 13 హామీల విషయంలో కూడా వైఫల్యం చెందినారు సార్. అవి ఏవి కూడా సక్రమంగా అమలు అవుతున్నాయి. ప్రశాంత్ రెడ్డి గారు సార్ ముఖ్యంగా క్వశ్చన్కి వస్తుంది సార్. ముఖ్యంగా సార్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో అందరు ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సిడిపి ద్వారా కావచ్చు, ఎస్డిఎఫ్ ద్వారా కావచ్చు, చిన్న వర్క్ సార్, కమ్యూనిటీ హాల్స్ లేదు సార్, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, మహిళా భవనాలు కావచ్చు, కళ్యాణ మండపాలు కావచ్చు సార్, చెప్తున్నా సార్, అదే సార్ క్వశ్చనే సార్. మహిళా భవనాలు కావచ్చు, ఇట్లా చాలా చిన్నవి అన్ని పనులు చేసి ఉన్నాయి సార్. వాటికి ఇంకా ఇప్పటికీ బిల్స్ రావట్లేదు సార్. సంవత్సరం అయింది సార్. పాపం కమ్యూనిటీ వాళ్ళు, వాళ్ళ కులాల వాళ్ళే, సొసైటీ వాళ్ళు కట్టుకున్నవి ఉన్నాయి సార్. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు చిన్న బిల్స్ సార్. అట్లా సార్ నా నియోజకవర్గంలోనే 143 వర్క్స్కి దాదాపు 6 కోట్ల రూపాయలు పెండింగ్గా ఉన్నది సార్. అట్లనే సార్ గుడులు కూడా ఆ రోజు గుడులు కూడా మంజూరైన గుడులు కట్టినారు, కొన్ని సగంలో ఉన్నాయి సార్. అవి కూడా చాలా మట్టుకు పెండింగ్ ఉన్నాయి. నా నియోజకవర్గంలోనే 33 గుళ్లకు ఇంకా 3 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి సార్. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సార్, 10 క్వశ్చన్లు కంప్లీట్ 10 క్వశ్చన్ కాదు సార్, సేమ్ వర్క్స్ సార్. ఇవి బిల్స్ వర్క్ సార్, బిల్స్ మీదనే సార్ మాట్లాడుతున్నా నేను. అప్పులు, ఆదాయము, చెల్లింపుల మీదనే మాట్లాడుతున్నా సార్ నేను. సార్ అట్లనే సార్ మన ఊరి మన బడి కింద సార్ ఆ రోజు స్కూల్ ఎస్ఎంసీ కమిటీస్ ఉంటాయి సార్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు పనిచేసినాయి సార్. పాపం విద్యా కమిటీలు సార్, అలా కాంట్రాక్టర్లు కూడా కాదు సార్ వాళ్ళు. అవి కూడా మొత్తం పెండింగ్ ఉన్నాయి సార్. బిల్స్ ఒక్కటి కూడా ఇవ్వట్లేదు సార్. ఇట్లా సార్ అందరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయం ఇది. మీకు కూడా అడుగుతున్నారు గ్రామాల్లో ఎక్కడికి పోయినా కానీ సార్, ఇన్ని 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసినా, సంవత్సరం ఆదాయం వచ్చినా మళ్ళీకి చిన్న బిల్స్ ఎందుకు చేయట్లేదు? డబ్బులు ఎటుపోతున్నాయి? ఈ బిల్స్ చిన్న బిల్స్ అన్ని కూడా ఈ కుల సంఘాలు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అట్లనే మహిళా భవనాలు కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సార్, ఇవన్నీ తొందరలోనే చెల్లించాలని ఎప్పటిలోపల చెల్లిస్తారో నేను మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారిని చెప్పాలని చెప్పి నేను మనం చేస్తున్నా సార్. గౌరవ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు సాధ్యమైనంత వరకు సభను తప్పుదోవ పట్టించడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పదే సరే హరీష్ రావు గారు చెప్పారంటే రాజకీయం కోసం చెప్తా ఉన్నారు అనుకోవచ్చు. మరి ఆయన వారి వెనక ఉన్నటువంటి అంతకుముందు మంత్రిగా, లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా చేశారు, వారైతే సత్యదూరమైన మాట్లాడరని నేను అనుకున్నాను. కానీ వారు కూడా అట్లాగే చెప్తా ఉన్నారు. చాలా పెండింగ్లు ఉన్నాయి, మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారు, మీరు 1,00,000 కోట్లు అప్పు చేసి బిల్లులు క్లియర్ చేయట్లేదు అంటున్నారు. 1,00,000 కోట్లు మేము చేయలేదు, నేను చెప్పేది అనండి. మీ మీద గౌరవంతోనే చెప్తా ఉన్నాను. మీరు అడిగారు కాబట్టి అన్నీ చెప్తాను, లేకపోతే చెప్పామని కూడా. 1,00,000 కోట్లు మేము చేయలేదు అధ్యక్ష. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను క్లియర్గా, 52,000 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది. దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చాము అధ్యక్ష. వీరు చేసిన అప్పుకి ప్రిన్సిపల్ అమౌంట్
వారు తీసుకొచ్చిన అప్పు ప్రిన్సిపల్ అమౌంట్కి ఆ వడ్డీకి కలిపి 66,000 కోట్లు మేము ఈ 10-11 నెలల్లో కట్టాము అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి, ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు సంవత్సరం మొత్తానికి అప్పులు ప్రిన్సిపల్ అమౌంట్ లేకపోతే ఇంట్రెస్ట్ అన్నీ కలిపి సంవత్సరం మొత్తానికి 6,400 కోట్లే అంత ఉండే కట్టడానికి. అటువంటిది ఈ 11 నెలల్లో ఈ 10 ఏళ్ళు వీళ్ళ పరిపాలన వల్ల సంవత్సరానికి 6,400 కోట్లు కట్టేదాన్ని మేము 66,000 కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దుస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏం చేయాలా? ఇంకా ఇన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఎట్లా? ఇంకో మాట చెప్తా ఉన్నారు అధ్యక్ష. చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఎస్, బిల్లులు ఎవరు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష? ఒకటా రెండా అధ్యక్ష? 40,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే మేము మీరు తెచ్చిన అప్పులకి వడ్డీ అసలు 66,000 కోట్లు ఆ అప్పుకి డబ్బులు కడుతూ మీరు ఈ పెట్టిపోయిన 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ కూడా డబ్బులు కట్టుకుంటూ వస్తా ఉన్నాం. అర్థమైంది? ఆ అప్పు వడ్డీ 66,000 కోట్లు ఆడగట్టాము. ఇక్కడ అధ్యక్ష ఈ 66,000 కోట్లు ఆడ బ్యాంక్ కడుతూనే వీళ్ళు పెండింగ్ పెట్టిన 40,000 కోట్ల బకాయిలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వాటికి ఇప్పటికీ 14,000 కోట్ల రూపాయలు ఆ బిల్లులు కూడా తీర్చుకుంటూ వస్తున్నాం ఒకదాని తర్వాత. 40,000 కోట్ల నుంచి 28,000 కోట్లు తీసుకొచ్చాం దాన్ని. మీరు 10 ఏళ్ళు మురగబెట్టిపోతే 11 నెలల్లో మేమంత క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది ఎవరైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవడైనా ఆలోచన చేస్తారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈ ఎఫ్ఆర్బిఎం వాటి గురించి అధ్యక్ష, సివిల్ సప్లైస్ కూడా అధ్యక్ష చివరికి ప్రతి గింజ మేము డబ్బులు పెట్టుకుంటున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు. లేదా అధ్యక్ష, సివిల్ సప్లైస్ బకాయిలు కూడా 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. పాపం మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఆ సివిల్ సప్లైస్ లో బకాయిలు ఎట్లా తీర్చాలా, అక్కడ వీళ్ళు కనీసం బ్యాంక్ గ్యారంటీ కూడా లేకుండా తీసుకోకుండా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించిన ప్యాడీని ఆడ ఆ మిల్లర్ల దగ్గర పెట్టిపోతే ఆడ పడితే ఆడ పెట్టిపోయారు అధ్యక్ష. దాన్ని క్లియర్ చేయలేదు, అమ్మలేదు, లేకపోతే ఎఫ్సిఐకి లేదు, లేకపోతే ఆ డబ్బులు మళ్ళీ సివిల్ సప్లైస్ ద్వారా రియలైజ్ చేసి ఇవ్వలేదు. పాపం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి రోజువారీ దాని మీద కంటిన్యూస్గా రివ్యూ చేసుకుంటూ ఇప్పటికీ దాంట్లో రియలైజేషన్ ఆ బకాయిలు అక్కడి నుంచి ఇక్కడ నుంచి రావాల్సిన 11,000 తీసుకొచ్చారు. అక్కడ మీరు వదిలేసిపోయినటువంటి ఆ ప్యాడీని వారు ఆక్షన్ చేసి రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తా ఉన్నారు. ఆ సివిల్ సప్లైస్ కూడా గాలికి వదిలేసిపోతే మీరు వారిని దాన్ని ప్రక్షాళన చేసి స్ట్రీమ్లైన్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొనటమే కాదు అధ్యక్ష, కొన్నదానికి 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తా ఉన్నారు వారు. ఎవరైనా ఇచ్చారా మీరు మీ జీవితంలో 10 ఏళ్లలో? రానండి. కొనుగోలు చేస్తే అధ్యక్ష వాళ్ళు చెప్పిన లెక్కలు అదే కార్పొరేషన్స్ గురించి కూడా చెప్పారు వాళ్ళు. అందుకే అన్న అదే కార్పొరేషన్ ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో 3 రోజుల్లో డబ్బులు ఇచ్చారు అధ్యక్ష. అరే పాపం వాళ్ళు కళ్ళాల్లో కొనుగోలు చేసి మిల్లు పోతే డబ్బులు రాక నెలల తరబడి తిరిగేటువంటి రోజులు మేము చూసాం. ఇవాళ కొనుగోలు చేయటం ఒక్కటే కాదు అధ్యక్ష, వాళ్ళకి డబ్బులు ఇవ్వటమే కాదు, చివరికి సన్నాలకి క్వింటాకి 500 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ 500 కూడా 3 రోజుల్లో ఇస్తా ఉన్నారు. నాకు నిన్న అధ్యక్ష మా ఊరు నుంచి చిట్టిబాబు అని ఒక రైతు నాకు మెసేజ్ పెట్టాడు అధ్యక్ష. సార్, ఈ సివిల్ సప్లై శాఖ ద్వారా సన్నాలు అమ్ముకుంటే నాకు ఎకరానికి 15,000 రూపాయలు అదనంగా నాకు అకౌంట్ వచ్చిందని వారు మెసేజ్ పెట్టారు అధ్యక్ష. నిజంగా ఇటువంటి రైతులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాలకి 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉంటే సివిల్ సప్లై శాఖ ద్వారా ఆనందపడతా ఉన్నారు. మీరేమో
సివిల్ సప్లైస్ ద్వారా అప్పులు చేసుకొచ్చి బకాయిలు పెట్టి వాడి డబ్బులు ఇవ్వకుండా ఈయన డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం మీద పెండింగ్ పెట్టిపోతుంది. అధ్యక్ష ఇంకోటి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు? ఇంకో నా అధ్యక్ష అనుమతితోనే డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు. ఆస్తులు నా అనుమతితోనే డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు. అధ్యక్ష పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎక్కడ? ఎందుకు అధ్యక్ష పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు? నా అనుమతితోనే మాట్లాడుతున్నాడు. మాట్లాడివ్వండి అధ్యక్ష మాట్లాడివ్వండి, మీకు అవకాశం ఇస్తా. మాట్లాడి ఎనర్జీ శాఖ ఉచితంగా ఇచ్చేటువంటి ఎనర్జీ శాఖ అధ్యక్ష మాట్లాడితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో 2004లో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే ఉచిత కరెంట్ ఇచ్చి పేటెంట్తో వాళ్ళంతా మేము ఎప్పటికప్పుడు డబ్బులు కట్టుకుంటూ ఆ ప్రభుత్వాలు వస్తే వీళ్ళేం చేశారు అధ్యక్ష? వీళ్ళేం చేశారు? ఉచిత కరెంటు మేము ఇస్తున్నామని వీళ్ళు ఏదో డాంబికాలు పోయి ఏమైనా డబ్బులు కట్టారా? డిస్కౌంట్ కంటే డబ్బులు కట్టలేదు అధ్యక్ష. వాళ్ళకు 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. అసలు అధ్యక్ష ఏనండి, మేము చేస్తున్నాం ఈరోజు ప్రతి నెల టంచన్గా ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు డిస్కమ్లకి ఎనర్జీ శాఖకు సంబంధించి రైతులకు ఇచ్చే సబ్సిడీ డబ్బులు మేము కట్టాం. అంతేకాదు ఉచితంగా మేము ఇచ్చాము. రైతులు పంట పండి ఉచితంగా యాడిచ్చారు? మీరు ఇచ్చారా? ఇవ్వటం అంటే మీరు డబ్బులు కడితే కదా ప్రభుత్వం నుంచి, ఇవ్వలేదు కదా ఉచితంగా. ఆ పెండింగ్ పెట్టి మా మీద పెట్టిపోయారు. వచ్చిన తర్వాత మళ్ళీ మేమే కట్టాం. అంటే మీ 10 ఏళ్ళు ఉచితంగా కరెంట్ అని చెప్పిన దాన్ని కూడా మేమే బిల్లులు కడతా ఉన్నాం. అంటే మేము ఇచ్చినట్టే అది కూడా. ఇవాళ కూడా మేము ప్రతి నెల వాళ్ళ డబ్బులు కడతా ఉన్నాం. ఎక్కడ పెండింగ్ ఉంచట్లేదు. అంతేకాదు అధ్యక్ష, రైతులతో పాటు ఉచితంగా 200 యూనిట్లు ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. అధ్యక్ష అదొక్కటే కాదు, ఇండస్ట్రీకి 3,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. బకాయిలు అన్నారు కదా, నేను చెప్తా ఉన్నాను. ఇండస్ట్రీకి బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష. చివరికి విద్యార్థులు తినేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న హాస్టల్ బిల్స్ కూడా అధ్యక్ష, భోజనాలు పెట్టేదానికి కూడా బకాయిలు పెట్టిపోయారు. డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు పెంచారు, అది భారమైంది ఇలా పోయినట్టు అది కాదు అధ్యక్ష. 10 ఏళ్ళు రాష్ట్రంలో అన్ని రకాల ధరలు పెరిగినప్పటికి కూడా కాంట్రాక్టులకి వాళ్ళకి మాత్రం ప్రతి సంవత్సరం లెక్క కట్టి ఆ ఎస్కలేషన్ రేట్లు ఇచ్చారు అధ్యక్ష. కానీ మధ్యాహ్నం పూట పేదవాళ్ళు తినడానికి వచ్చేదాని లెక్కలు మాత్రం ఈ 10 ఏళ్ళు ఎప్పుడు లెక్కలు కట్టలే. ఆ ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచుకొని వదిలేసి పోతే మీరు ఇచ్చినటువంటి ధరలకి సరైన సరుకులు రాక, ఆ డబ్బులు సరిపోగా, ఆ కాంట్రాక్టర్ ఏదో పెట్టాలి కాబట్టి ఇచ్చిన డబ్బులకు సరిపోయే కూరగాయలు లేక వదిలేసిన కూరగాయల్లో, పనికిరాని కోడిగుడ్లలో లేకపోతే ఆ బియ్యం ఇవి తీసుకొచ్చి వండి పెడితే ఆ దెబ్బకి వాళ్ళ పాపం అనారోగ్యానికి గురై పేద విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే మేము ఆలోచన చేసాం. మేము ఆలోచన చేసాం ఎందుకు ఈ సమస్యకు మూలం అంటే డబ్బులు సరిపోక కూరగాయలు అయ్యి ముఖ్యమైనిస్తున్నారని రేటు 40% ఒకటేసారి 40% పెంచడమే కాదు, 200% హాస్పిటల్ ఛార్జెస్ కూడా పెంచడమే కాదు, మీరు వదిలిపెట్టిపోయిన బకాయిలన్నింటినీ కూడా అనాపైస్తో సహా లెక్కగట్టి ఆ బిల్స్ అన్ని క్లియర్ చేసి పెంచిన బిల్స్కి డబ్బులు ఇచ్చుకుంటూ పోతాను. ఇది అధ్యక్ష మాకున్న నిబద్ధత. పెండింగ్ బిల్లులట వాళ్ళట చెప్తా ఉన్నారు. ఎట్లా అధ్యక్ష? 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయి మళ్ళీ తిరిగి వచ్చి తగుదనమ్మా అని ఆడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సరే, అది హరీష్ రావు గారు మాట్లాడారంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే వారికి ఎప్పుడు నిజం చెప్పే అలవాట్లేదు. వారు ఎప్పుడు అవాస్తవాలని, సత్యదూరమైన మాటల్ని ప్రజల్ని రాజకీయం కోసమే అన్ని మాట్లాడతారు కాబట్టి సరే వారు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారులే అనుకున్నా. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశారు అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు. వారు ఎప్పుడు అట్లా మాట్లాడరు, వారు కూడా మాట్లాడుతున్నారు. వారు వెనక కూర్చొని మీరు కూడా ఎందుకు అధ్యక్ష అట్లా తయారవుతారు? అట్లా మాట్లాడమాకండి అధ్యక్ష. ఇది వాస్తవాలు మాట్లాడుకోవాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలి. వారు అడిగారు, రైట్, 7,11,000 మేము అప్పు చేయలేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, దానిపై మేము వాస్తవాలు చెప్పాలంటే ఎస్, ఆ రోజు మేము వైట్ పేపర్ పెట్టి చూపించాం, అయినా మీకు ఇంకా సరిపోలేదు, మళ్ళీ చూపించాలంటే మళ్ళీ చూపిస్తాం అధ్యక్ష. మాకేం అభ్యంతరం లేదు. రూపాయితో సహా లెక్క కట్టి దాన్ని సభకి ప్రజలకు మాకు కూడా చెప్పాలని అంటున్నాం.
మీరు అడిగారు, చాలా సంతోషం అధ్యక్ష. మళ్ళీ ఏదైనా వేరే ఫామ్లో రమ్మని చెప్పండి, 100% తీసుకొని వస్తాం అధ్యక్ష. నమస్కారం, థ్యాంక్ యూ. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, నో పాయింట్ ఆఫ్ ఆర్డర్, నో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ క్వశ్చన్ అవర్, ప్లీజ్. సార్ నమస్కారం సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ప్రశాంత్ రెడ్డి గారు, సార్ పాయింట్ ఆఫ్ ఆర్డర్. సార్ హరీష్ రావు గారు, నో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ క్వశ్చన్ అవర్, ప్లీజ్ కూర్చోండి. సార్ నేను సార్ ఇప్పుడు బట్టి విక్రమార్క గారు అసలు ప్రశ్న ఒకటి, ఆయన మాట్లాడిందంతా ఒకటి సార్. ప్రశ్నకు సమాధానం ఇవ్వమంటే ఇక వడ్లు మేమే కొన్నాం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో వడ్లు కొనలేదు, మేము పైసలు ఇవ్వలేదా సార్? ఇప్పుడు వారు ఒకటి వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుకు బీఆర్ఎస్ హయాంలో డబ్బులు ఇవ్వలేదన్నారు. నేను ఐఎమ్ ఛాలెంజింగ్, 65,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్తుకు బీఆర్ఎస్ హయాంలో మేము విద్యుత్ శాఖకు చెల్లించాము. నంబర్ 1. నంబర్ 2, వారు మాట్లాడుతూ మిత్తిలకి ఇంత కడుతున్నామని చెప్పిండ్రు. ఆర్బీఐ నివేదిక ప్రకారంగా 2,900 కోట్లు మాత్రమే మిత్తి. కాగ్ రిపోర్టు ప్రకారంగా 2,100 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నారని కాగు ఆర్బీఐ చెప్పింది ఒకటైతే, బట్టి గారు సభలో చెప్తున్నట్టు తప్పు విషయాన్ని వారి సభను తప్పుదో పట్టిస్తున్నారు. అధ్యక్ష, 1,27,000 కోట్ల అప్పు తెస్తే ఏమన్నా ఒక్క ప్రాజెక్టు కట్టిందా అధ్యక్ష? మేము మా బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ, మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఆస్తుల కల్పన చేసింది బీఆర్ఎస్ అయితే, అప్పులు చేసి వీళ్ళు కేవలం కమిషన్ల కోసం పంచుకొని తిన్నారు తప్ప వాస్తవానికి జరిగిందేం లేదు అధ్యక్ష. నేను మీ ద్వారా కోరుతా ఉన్నా, దయచేసి ఈ అంశం మీద చర్చ పెట్టండి. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు ప్రివిలేజ్ మోషన్ కన్సిడర్ చేసి చర్చ పెట్టాలని కోరుతూ సభను తప్పుదో పట్టిస్తూ బట్టి గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. 588 చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో, రవాణా శాఖ మంత్రి గారు, గౌరవ రవాణా శాఖ మంత్రి గారు. లేదు పేర్లు. అధ్యక్ష, చెన్నూరులో ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా ఉందా అని అడగాను. అవునండి, సదరు డిపో ఏర్పాటుకు సంబంధించి 2022 డిసెంబర్లో రవాణా మంత్రి గారు, జిల్లా సార్ 1 minute. మంత్రి గారు, హరీష్ రావు గారు, మేము సబ్సిడీకి డబ్బులు ఇవ్వలేదా అని సార్ ఒక చిన్న వారు, ఎందుకంటే మీరు పర్మిట్ చేస్తారు అధ్యక్ష మీరు పర్మిట్ చేస్తే హరీష్ రావు గారు ఒక మాట చెప్పారు. వారు ఏంటంటే అగ్రికల్చర్ అన్న ఒక్కటే నిమిషం అన్న, సభకి అన్న, ఈ సభకి మీకు కూడా తెలియాల, మీకు కూడా తెలియాలి. నేను ఐఎమ్ నాట్ ఇంటర్ఫియరింగ్, మీకు కూడా తెలియాలి. ఒక్క నిమిషం, మీకు సార్ ప్లీజ్. మహేశ్వర్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు, సభాపతి గారి ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తాను సార్. మహేశ్వర్ రెడ్డి గారికి సార్, మహేశ్వర్ రెడ్డి గారు సభాపతి గారి ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేనేమే మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, మీరు అడగొచ్చు. ఒకటే సమాధానం వారు చెప్పి కూర్చుంటాను. హరీష్ రావు గారు ఏమన్నారంటే వ్యవసాయానికి 60,000 కోట్లు ఏదో ఖర్చు పెట్టారని చెప్తున్నారు. అధ్యక్ష, ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష వీళ్ళు పాలన చేసింది? 10 ఏళ్ళు కదా. నెలకు ఎంత అధ్యక్ష? ఎంత కట్టాలి అధ్యక్ష? మీరు కట్టారా? నెలకు ఎంత కట్టాలి చెప్పారా? నేను అదే అడుగుతున్నా. నేను 10 ఏళ్ళు ఎంత కట్టాలి మీరు? ఎట్లా అధ్యక్ష సంవత్సరానికి 11-12 కట్టాలి. 10 ఏళ్ళు చేశారంటే 1,00,000 కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు. 60 కట్టినా ఆయనే చెప్తా ఉన్నాడు. అంటే 40,000 కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయారు మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష అయినా ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష? అదొక్కటి మీ ద్వారా వారు చెప్దామని కూర్చున్నాను అధ్యక్ష. వారు మహేశ్వర్ రెడ్డి గారికి ఇస్తారో మిగతా వాళ్ళు ఎవరు అందుబాటులో ఉంటే వారికి ఇవ్వండి అధ్యక్ష, నాకే అభ్యర్థం. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు సార్ గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు 65,000 మీరు కట్టారా, ఇంకా 30,000 కోట్లు కట్టాలన్నారు.
2014-15లో మన బడ్జెట్ 68,000 కోట్లు. మేము మీకు ఇచ్చినాడు మన బడ్జెట్ 3 లక్షల కోట్లు. మరి బడ్జెట్ పెరిగింది కదా, ఆస్తులు పెరిగినాయి కదా. 68,000 కోట్లు ఉన్నప్పుడు 10,000 ఉంటుందా? నేను చెప్తాను సార్ అధ్యక్ష, 2014-15లో పవర్ సబ్సిడీ 2,400 కోట్లు కట్టాం. 15-16 4,000 కోట్లు కట్టాం. 16-17 3,675 కోట్లు. 17-18 4,000 కోట్లు. 18-19 5,000 కోట్లు. 19-20 5,100 కోట్లు. 20-21 10,000 కోట్లు. 21-22 11,000 కోట్లు. 22-23 11,000 కోట్లు. 23-24 12,000 కోట్లు బడ్జెట్లో పెట్టాం. మేము చేసిన దాన్ని చెప్తుంటే ఆయన సభను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తుండు. వి కమ్ వెల్ ఫుల్లీ ప్రిపేర్డ్. మీరు ఏది అడిగినా తప్పకుండా సమాధానం చెప్పేదానికి ప్రిపేర్ అయ్యి వస్తాం తప్ప మేము తప్పుదో పట్టించాం. వాస్తవాలే మాట్లాడటం తప్ప అవాస్తవాలు మీలాగా చెప్పాం. మీలాగా రాజకీయ ఉపన్యాసాలు ఏం, స్ట్రైట్ గా చెప్తున్నాం. ఉచిత విద్యుత్తుకు 65,000 కోట్ల రూపాయలు. థ్యాంక్ యూ అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. పేజ్ 21 ప్రొసీజర్ బుక్ లో చాలా స్పష్టంగా ఎనీ మెంబర్ వెన్ కాల్ బై స్పీకర్ మే పుట్ ఏ సప్లిమెంటరీ క్వశ్చన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫర్దర్ elucidating any matter of fact regarding which an answer has been given. దీన్ని గౌరవించి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ 2,91,159,000 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టిన అధ్యక్ష. మరి ఫిజికల్ బడ్జెట్ ఒకసారి చూసినట్లయితే అధ్యక్ష, ఈసారి 12.5% మరి గ్రోత్ ఉన్నది. అది జిఎస్డిపి అధ్యక్ష. జిఎస్డిపి గ్రోత్ ప్రకారం 3%ని 3.5%గా కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చి ఈరోజు మనకు అప్పు తీసుకునేటువంటి అవకాశము మరి 16.5 లక్షల కోట్లకు గాను ఈరోజు మనకు దాదాపుగా మరి 57,000.75 crores అప్పు తీసుకునేటువంటి 57,000 కోట్ల అప్పు తీసుకునేటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అధ్యక్ష. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 1,27,000 కోట్లు అప్పు చేసి మరి ఏ రకంగా ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి తీసుకుంటా ఉన్నది. గ్యారంటీస్తో పాటు కానీ నాన్ గ్యారంటీస్ కానీ లేకుంటే ఏ విధమైనటువంటి అప్పైనా కానీ ఈరోజు ముఖ్యంగా మీరు చూసినట్లయితే అధ్యక్ష, మరి మొన్ననే మనం పేపర్లో చూసాం అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంకి దాదాపు ఎకరం రాయదుర్గంలో ఉన్నటువంటి భూమి ఎకరం 50 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అధ్యక్ష. దాదాపు 400 ఎకరాల భూమి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టుకోవాలని బహిరంగ మార్కెట్లో 20,000 కోట్ల విలువైనటువంటి భూముల్ని ఈరోజు తాకట్టు పెట్టి మర్చెంటైల్ బ్యాంక్ ఎంపిక చేసి దానికోసం టీజీఐఐసి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దానికి వాళ్ళను ఐడెంటిఫై చేసి మరి బ్యాంకర్స్ ఐడెంటిఫై చేసి వారికి 2-3% కమిషన్ ఇచ్చి మరి అప్పులు తీసుకునేటువంటి దుస్థితి రావడానికి బాధగా ఉంది అధ్యక్ష. మరి గ్యారంటీస్ ఉండి గ్యారంటీస్ లేకున్నా ఏ రకమైనటువంటి అప్పు తీసుకున్నా అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావాల్సిందే అధ్యక్ష. ఈ రకంగా రాష్ట్రంలో విపరీతమైనటువంటి అప్పులు చేసేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా దివాలా తీసేటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. మరి ఇన్ని అప్పులు చేసి కూడా పప్పుకూడు తినేటువంటి దుస్థితి రావడం మరి ఎందుకంటే అధ్యక్ష, ఇదే నిండు సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే రోజు అధ్యక్ష డిసెంబర్ 17 ఈ రోజుకి కరెక్ట్ సంవత్సరం అయింది అధ్యక్ష. వారు ఇదే సభలో వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు తొలి సంతకం పెట్టిన తర్వాత ఈ సభలో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు అధ్యక్ష. కనీసం చట్టబద్ధత కల్పించి ఈ డబ్బుని చట్టబద్ధత ప్రకారం 6 గ్యారెంటీలు అమలు చేసినా కూడా రాష్ట్ర ప్రజానీకానికి లాభం జరుగుండేది అధ్యక్ష. ఏ రకమైనటువంటి మరి 6 గ్యారెంటీల స్కీమ్స్ కానివ్వండి లేకుంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రకంగా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాలా దిశగా నడవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేమెవరూ కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి ఎక్కడ అప్పు చేయడానికి ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. చేయం కూడా మేము చాలా స్పష్టంగా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని అమలు చేయటమే కాకుండా ఇంకా సాధ్యమైనంత వరకు అంతవరకు కూడా కాదు, ఇంకా వీలైతే తగ్గించుకుంటూనే పోవాలనేది మా అందరి ఆలోచన. కాకపోతే 10 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని మొదటి సంవత్సరంలోనే పూర్తిగా సరిచేయలేము కాబట్టి కొంత ఆ అప్పు 66,000 కోట్లు అది కంపల్సరీ ఆర్బీఐ నుంచే డిడక్ట్ అవుతుంది కాబట్టి కొంత తప్పనిసరి పరిస్థితిలో కొంత అప్పు చేసాం ఆ అప్పు కట్టడానికి.
ఆ చేసిన అప్పు ఇంకా రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపి కట్టాము అధ్యక్ష. 52,000 చేస్తే 66,000 కోట్లు చేశాం. ఇక మీరు చెప్పినటువంటి ఏదో బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ల్యాండ్ తనఖా పెట్టి తీసుకుంటున్నారని, మేము ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని రాష్ట్ర ప్రజలకే ఉంచాలనేటువంటి ఆలోచనతోనే దాని ఆ ఐఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు లోన్ తీసుకొని చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మేము వాళ్ళలాగా ఏది రాష్ట్రానికి ఆస్తి తయారు చేస్తే ఔటర్ రింగ్ రోడ్డు 30 సంవత్సరాలకు అమ్మేసుకున్నారు వాళ్ళు. ఒక పెద్ద ఆస్తి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం లీజ్కి ఇచ్చేసి అధ్యక్ష ఎట్లా ఉంటుందంటే లీజ్కి ఇచ్చేసి 30 సంవత్సరాలు ఎవరికో లీజ్కి ఇచ్చేసి 30 సంవత్సరాలు వచ్చే పన్నులు మీరు వసూలు చేసుకోండి, ఆ డబ్బంతా మాకు గట్టేసి వెళ్ళిపోండి అని అన్నారు అధ్యక్ష. మేము అట్లా చేయదలుచుకోలేదు. మేము జాగ్రత్తనే ఉంటాం అధ్యక్ష. రాష్ట్ర ప్రయోజనాల్ని ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతాం అధ్యక్ష. వాళ్ళలాగానే చేయాలంటే హరీష్ రావు గారు లాగానే చేయాలంటే అధ్యక్ష మనకు వచ్చే బడ్జెట్ అంతా కూడా ఆదాయం అంతా కూడా పన్నుల ద్వారానే, టోల్గేటా పన్నులా ఏదో ఒకటి, ఆ పన్నుల ద్వారా బడ్జెట్ని మనం జాగ్రత్త లెక్కలేసుకొని ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటాం. వారు 30 సంవత్సరాలకి ఆ టోల్గేట్ని లీజ్కి ఇచ్చేసి 30 సంవత్సరాలకు వచ్చే డబ్బులు తీసుకున్నారు. ఒకవేళ ఈ ప్రభుత్వం మేము కూడా రాబోయే 30 సంవత్సరాలకి కమర్షియల్ ట్యాక్స్ ద్వారా, ఎక్సైజ్ ద్వారా, మిగతా జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం అంతా ఏ అదాని లాంటి వాళ్ళనో అంబానీ లాంటి వాళ్ళని పిలిచి 30 సంవత్సరాలకు వచ్చే టోల్ అంతా మీరు వసూలు చేసుకోండి, మాకు ఈ సంవత్సరం 30 సంవత్సరాలు మాకు ఇచ్చేసేయండి, ఆ 30 సంవత్సరాలు మాకు ఇప్పుడే ఇచ్చేసేయండి అని నేను చేస్తే రాబోయే ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయి అధ్యక్ష, ఎట్లా పాలన చేస్తాయి? అసలు అది అర్థవంతమైందేనా? ఆలోచన ఉన్నదేనా అధ్యక్ష? ఎవరైనా ప్రజాప్రభుత్వం ప్రజలకు బాధ్యత కలిగినటువంటి వాళ్ళు చేసే పనేనా అధ్యక్ష? అది ఇంత చేసిన ఆ రకంగా నేను చేయదలుచుకోలేదు, చేయం కూడా అధ్యక్ష. గౌరవ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి, ప్రశ్నోత్తరాల టైము గంట సేపులో 2 క్వశ్చన్స్ అయినాయి. మిగతా వారికి మనం న్యాయం చేసినట్లు ఉంటుంది. దయచేసి ప్రతిదానికి దయచేసి చేయకండి. గౌరవ మంత్రి గారు. 88 ఏ అవునండి. బికు సంబంధించి 2022 డిసెంబర్లో ప్రభుత్వం జిల్లా మినరల్ ఫండ్ ట్రస్ట్ డిఎంఎఫ్ కింద 4 కోట్లను మంజూరు చేసింది. మొదటి విడతగా 1.20 కోట్లను విడుదల చేయడమైంది. బస్ డిపో నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని టీజీఎస్ఆర్టీసీకి అప్పగించినారు. చెన్నూరులో బస్ డిపో నిర్మాణానికి టీజీఎస్ఆర్టీసీ టెండర్లను పిలిచింది. 2023లోనే 29వ తారీఖు 7వ నెల విజయవంతమైన బిడ్డర్కు పనిని కూడా అప్పగించినాము. 31/5/2024 నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా కాంపౌండ్ వాల్ పని పూర్తి, బేస్మెంట్ లెవెల్ వరకు కూడా గదులవన్నీ నిర్మాణం, గ్యారేజ్ పనులు పూర్తి అయినాయి. అయితే టీఏజేఎస్ఆర్టీసీకి కేటాయించిన భూమికి సంబంధించి గౌరవ హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నందున 5/1/2024 తేదీన పని నిలిపివేయడం జరిగింది. స్టే వేకేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. స్టే వేకేట్ కాగానే వెంటనే ఆ పనులు పూర్తి చేయడం జరుగుతుంది. గౌరవ సభ్యులు వివేక్ వెంకట స్వామి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు ఏదైతే చెప్పారో, చెన్నూరు మార్మూర్ ప్రాంతము, చెన్నూరులో 3 స్టేట్స్ వస్తాయి అధ్యక్ష, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ. అందు గురించి ఈ డిపో చాలా ముఖ్యము. చాలా మటుకు రోడ్స్ ఇంతకుముందు సరిగా మరమ్మతు చేయలేదు, చాలా బస్సులు ఆగిపోవడం జరిగింది. మీ ద్వారా మంత్రివర్యులను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము, తొందరగా డిపో కంప్లీట్ చేసిన తర్వాత, కోర్టులో కేసు అయిన తర్వాత బస్సులు ఏదైతే ఇంతకుముందు చెన్నూరు నుంచి సుపాకు బస్ సర్వీస్ ఉండే ఆల్గాం వయా, అది కూడా ప్రారంభం చేయాలి. దాంతోపాటు చెన్నూరు టు నక్కలపల్లి, ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఉండడం వలన రోడ్డు సరిగా లేకుంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 15 లక్షలు ఖర్చు పెట్టి ఆ రోడ్డు మరమ్మతు చేయడం జరిగింది. ఆ బస్ సర్వీస్ కూడా రీస్టార్ట్ చేయాలని చెప్పి మంత్రివర్యులను కోరుతున్నాను. ఒక చెన్నూరు టు హైదరాబాద్ 5 AM బస్ మంత్రి గారిని చాలాసార్లు కోరడం జరిగింది, ఇప్పటివరకు ప్రారంభం చేయలేదు. గౌరవ మంత్రివర్యుల్ని తొందరగా ఈ బస్ సర్వీస్ను కూడా స్టార్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. మంచిర్యాల టు చెన్నూరు, ఒక్క నిమిషం, మంచిర్యాల టు చెన్నూరు వయా భీమారం ఇంకొక బస్ సర్వీసు. తర్వాత మందమరి నుంచి హైదరాబాద్, ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ పోయే బస్సులన్నీ కూడా మందమరి డిపోకి పోయి దాని తర్వాత పోతే బాగుంటుంది మంత్రివర్యులు.
అంతేగాక జోడువాగా నేషనల్ హైవేలో రోడ్డు సరిగా లేకుండే అప్పుడు ఆ రోడ్డు మరమ్మతు చేయడానికి నేను ఎంపీగా ఉన్నప్పుడు 15 కోట్లతో మరమ్మతు చేసిన తర్వాత మళ్ళీ మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2 కోట్లతోని ఆ రోడ్డు మరమ్మతు కావడం జరిగింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఇంకెక్కువ సర్వీసెస్ చెన్నూరు నియోజకవర్గానికి అలాట్ చేయాలని చెప్పి గౌరవ మంత్రివర్యుని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అధ్యక్ష, నాకు అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. రవాణా శాఖ మార్చులకు మా ప్రాంత ప్రజల పక్షాన ఒక విజ్ఞప్తి. వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో ఉన్నటువంటి వేములవాడ బస్ డిపోకు 20 బస్సులు కావాలని చెప్పిన ఒక ప్రతిపాదన ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి రవాణా సౌకర్యాలు కల్పించడానికి కొత్తగా బస్సులు కేటాయింపు చేయాలని చెప్పని, దాంతోపాటు సిరిసిల్ల డిపో, కోరుట్ల డిపో, జైచా డిపో అయితే వేములవాడ దేవాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో కూడా బస్సులను కొత్తగా పెంచినట్టయితే బస్సుల సంఖ్యను సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు మరి మెరుగైనటువంటి సేవలు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతాను, గౌరవ మంత్రివర్యులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారు ఈ బస్సుల సంఖ్యను పెంచవలసిందిగా ఈ సందర్భం కోరుతూ, వేములవాడ నుంచి కోరుట్లకు, కోరుట్ల నుంచి వేములవాడకు రాత్రి బస్సు 7:40 ఆఖరి బస్సు ఉండడం వల్ల అనేక మందికి ఇబ్బందికరమైన వాతావరణం ప్రజలకు ఉందని అంటారు. కాబట్టి అది 8:30 వేములవాడ నుంచి కోట్లకు, కోట్ల నుంచి 8:30 వేములవాడకి వచ్చే బస్సులు సౌకర్యాన్ని పెంచాలని చెప్పని ఒకటి. హైదరాబాద్ నుంచి పోయే బస్సులు కూడా ఆ ప్రాంతానికి రాత్రి తర్వాత వస్తలేవంటూ దాన్ని కూడా ప్లాన్ ప్రకారం ఇవ్వాలని చెప్పని మంత్రి గారిని కోరుతూ, ఈ సందర్భంగా మరి రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇంతకు ప్రశ్నలు నాకు అవకాశం ఇవ్వాలని కోరిన. కొత్తగా మండలాలు ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి అంశం వచ్చినప్పుడు మా నియోజకవర్గంలో మనే గ్రామ మండలంగా డిమాండ్, దయచేసి అది కూడా ఆలోచన చేయవలసిందిగా సందర్భం వచ్చినప్పుడు చూడాల్సింది కోరుతాను. సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. అధ్యక్ష, సిర్పూర్ నియోజకవర్గం కాగజ్నగర్ పట్టణం ఒక ఇండస్ట్రియల్ టౌన్. అధ్యక్ష, గతంలో మా తండ్రి గారు పాల్వాయి పురుషోత్తమరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బస్ స్టాండ్ నిర్మాణం జరిగింది. బస్ డిపో నిర్మాణం కోసం కూడా కొంత విలువైన భూమి సేకరించి పెట్టడం జరిగింది. కాగజ్నగర్ పట్టణంలోని పెట్రోల్ పంప్ ఏరియాలో విలువైన భూమి అందుబాటులో ఉంది. దయచేసి మంత్రి గారు దయదలిచి మారుమూల ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం, ఆదివాసులు గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతం ఒక బస్ డిపో ఏర్పాటు చేస్తే ఆ భూమి అన్యాక్రాంతం, దాని మీద 100 మంది కళ్ళు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఆ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్లనే బస్ డిపోగా డెవలప్ చేస్తే ఉభయతారకంగా ఉంటుందని మంత్రి గారికి తెలియజేస్తున్నా. గతంలో నేను మంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చిన. కాబట్టి దయదలిచి ఈ విజ్ఞాపనను స్వీకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ మంత్రి గారు. సార్ అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినట్టుగా, పెద్దలు చెన్నూరు శాసనసభ్యులు అడిగినట్టుగా వారి బస్ డిపోకు సంబంధించి గతంలోనే డిఎంఎఫ్టీ కింద ఫండ్స్ ఇచ్చిన ప్రాసెస్ ఉంది. కోర్టు స్టే వెకెట్ చేయడానికి కూడా మా డిపార్ట్మెంట్ మరొకసారి దాన్ని పునఃసమీక్షించమని కోరుతూ, తొందరలోనే కోర్టు స్టే వెకెట్ కాగానే బస్ డిపో నిర్మాణం చేస్తామని చెప్తూ, నూతన బస్సు రూట్లకు సంబంధించి వారు ప్రస్తావించినారు. వారి దగ్గర లిఖితపూర్వకంగా తీసుకొని వాటన్నింటినీ పరిశీలించి ఆర్టీసీ బస్సులో ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. తర్వాత గౌరవ వేములవాడ శాసనసభ్యులు అడిగినట్టుగా, వేములవాడ రాజరాజేశ్వర స్వామి అంటే చాలా ఒక దక్షిణ కాశీ లాంటి టెంపుల్, శివరాత్రికి సంబంధించిన జాతర వస్తుంది. ప్రత్యేకంగా ఎప్పుడు కూడా జాతరకు బస్సులు నడుపుతాం. అదేవిధంగా భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా రోజువారీ కూడా బస్సులు నడిపేటువంటి ప్రక్రియలో ఇప్పటికే ఆ సంబంధిత జిల్లా శాఖ మా అధికారులందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. దాంతోపాటుగా వేములవాడ, కొండగట్టు, ధర్మపురి 3 టెంపుల్ పక్కపక్కనే ఉంటాయి. 3 టెంపుల్కి సంబంధించి కూడా ఇంటర్లింక్ బస్సులు నడిపేటువంటి ఒక ప్రయత్నం. ఎందుకంటే వేములవాడ వచ్చిన వాళ్ళు కొండగట్టు వెళ్తారు, కొండగట్టు నుంచి ధర్మపురికి వెళ్తారు. కాబట్టి ఆర్టీసీ పరంగా కూడా సౌకర్యం ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి కూడా వారు కొన్ని కొత్త బస్సులు అడిగినారు, అది కూడా లిఖితపూర్వకంగా తీసుకుంటామనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ, దాంతోపాటుగా గౌరవ సిర్పూర్ కాగజ్నగర్ శాసనసభ్యులు అడిగినట్టుగా బస్ డిపోకు సంబంధించి ప్రస్తుతానికి అవకాశం లేదు అధ్యక్ష. జిల్లా కేంద్రాలైనటువంటి ములుగు, పెద్దపల్లి తీసుకున్నాం. ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఒక పాలసీగా జిల్లా కేంద్రాలు, ఎందుకంటే దాదాపు 10-12 ఏళ్ల కిందనే డిపోలు తప్ప మనకి కాలేదు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో డిపో ఏర్పాటు వెంటనే చేయలేం, కానీ పరిశీలనలో ఉంటుంది. తప్పకుండా స్థలానికి సంబంధించి మా శాఖ అధికారులకు
ఏదైతే ఇప్పటికే మీరు స్థలం ఆర్టీసీకి డిపో కొరకు తీసుకున్నారో దాన్ని రక్షించుకుంటాం. దాంతోపాటుగా కొత్త రూట్స్కు సంబంధించి కూడా వారిని పరిశీలన చేస్తామనే మాట మనం చేస్తూ ఆర్టీసీకి సంబంధించి 2-3 అంశాలుగా ఈరోజు ఆర్టీసీ 1958లో పెట్టిన తర్వాత అధ్యక్ష తెలంగాణలో మనం 2014 బైఫర్కేట్ అయిన తర్వాత ఆనాడు 58,000 మంది ఉద్యోగస్తుల సంఖ్య ఉంటే ఇప్పుడు మేము 2023 డిసెంబర్కి వచ్చే నాటికి 40,000 మంది ఉద్యోగస్తులు అయిపోయినారు అధ్యక్ష. దాని తర్వాత బస్సుల సంఖ్య కూడా అప్పటికొక కరోనా కావచ్చు సమ్మె సందర్భం లోపల బస్సుల సంఖ్య తగ్గించినారు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం తర్వాత గ్రామాల్లో బస్సుల డిమాండ్ పెరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు కొత్తవి కొనుగోలు చేయడంతో పాటుగా ఆర్టీసీకి ఒక ఖచ్చితమైన నిబంధన పెట్టుకొని 15 సంవత్సరాలు దాటినటువంటి బస్సులన్నింటినీ స్క్రాప్ చేస్తూ ఉన్నాం. అటువంటి బస్సుల రిప్లేస్మెంట్కి సంబంధించి కొత్తగా ఒక 1000 బస్సులు ఆర్డర్ చేయడంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరి దగ్గర మహిళా సంఘాల దగ్గర నుంచి మండల సమైక్యాల దగ్గర కూడా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ హైర్ పద్ధతిన నడపడానికి ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. దాని తర్వాత 2012 తర్వాత నియామకాలు లేవు వాస్తవంగా. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3038 నియామకాలకు ఇచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు రాయడం జరిగింది. వాటన్నిటికి సంబంధించిన నియామకాలు కూడా జరుగుతా ఉన్నాయి అధ్యక్ష. దీంతో పాటుగా 600 ఎందుకంటే ఆర్టీసీ ప్రజా సంస్థ కాబట్టి ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రగతి రావాలంటే అందరూ కూడా సభ్యులు సభ సహకారం అవసరం కాబట్టి ఒక చిన్న బ్రీఫ్ చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఆర్టీసీకి సంబంధించి కూడా ఏరియర్ బ్యాండ్స్ అన్ని కూడా 280 కోట్లు ఇచ్చాం. పీఆర్సీ కూడా 2017 నుంచి పెండింగ్ ఉంటే 21% పెండింగ్ ఇచ్చినాం. ఉద్యోగ నియామకాలు చేపడతా ఉన్నాం. కారుణ్య నియామకాలు ఇచ్చినాం. కొత్త బస్సులు కొంటా ఉన్నాం. ఇంకా ఇంకేదైనా ఆర్టీసీ పరంగా రూట్ల అంశం ఉంటే నేను దయచేసి గౌరవ సభ్యులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొత్త బస్సులు రాబోతా ఉన్నాయి. ప్రజలు మహిళలకు సంబంధించిన ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఎక్కువ ఆర్టీసీ మీద ఉపయోగించుకుంటారు. గతంలో 40, 50, 60% ఉన్న ఆక్యుపెన్సీ 100% దాటిపోతున్నటువంటి సందర్భం లోపల నేను గౌరవ సభలో ఉన్న సభ్యులందరి సహకారాన్ని మీ ద్వారా ఆర్టీసీ ప్రగతికి ప్రజల యొక్క పేద ప్రజలకు సంబంధించినటువంటి ఒక లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీకి అన్ని రకాల సహకారం ఉండాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 639 చిర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు. గౌరవ రెవెన్యూ మంత్రి గారు. అధ్యక్ష, ఏకి అటువంటి హామీ ఏది ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వలేదు. బికి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సికి చేర్యాల డివిజన్ ఏర్పాటు నిమిత్తం సాధ్యాసాధ్యాలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు పరిశీలిస్తున్నారు. గౌరవ సభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, మంత్రి గారికి మొట్టమొదటి మీటింగ్లో నాకు ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు కొత్త సభ్యునిగా నా మొట్టమొదటి రిక్వెస్ట్ కూడా రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఆ రోజు నా లెటర్గా సబ్మిట్ చేశాను. అధ్యక్ష, చేర్యాల ప్రాంతం అనేది జనగాం నియోజకవర్గంలో ఉన్న మొత్తం మన తెలంగాణ ప్రజల యొక్క కోట్లాది మంది ఇలవేల్పు కొమరవెల్లి మల్లన్నకు ప్రాశస్త్యం కలిగిన స్థానం అది. వారు కొలువై ఉంటారు. ఇక్కడ అత్యంత ప్రాముఖ్యత కలిగిన నకాషి పెయింట్స్ కూడా ఇదే చేర్యాల ప్రాంతం ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ 5 మండలాలు ఇప్పుడు ఉన్నాయి అధ్యక్ష. చేర్యాల టౌను, కొమరవెల్లి, దూల్మిట్ట, మద్దూరు. దీనికి సంబంధించింది ఎప్పుడో ఇది నియోజకవర్గం అధ్యక్ష. చేర్యాల ప్రాంతం అనేది ఇంతకుముందు నియోజకవర్గంగా ఉన్నది, పాత తాలూకా కేంద్రంగా ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఈ యొక్క 5 మండలాలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో దగ్గర పోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఇవాళ మేము పోలీస్ పని ఉన్నట్లయితే హుస్నాబాద్ పోవాల్సి వస్తుంది, రెవెన్యూ పని ఉన్నట్లయితే సిద్దిపేట పోవాల్సి వస్తుంది, వ్యవసాయ పని ఉన్నట్లయితే గజ్వేల్ పోవాల్సి వస్తుంది, నియోజకవర్గ పనులైతే జనగామ పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా అనేక పనులకు డిఫరెంట్ ప్లేసెస్కి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది లాంగ్ పెండింగ్ సమస్య ఉంది. కాబట్టి ఇంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ జేఏసీ ఉద్యమం జరిగితే వచ్చి ఖచ్చితంగా మేము చేస్తానని హామీ ఇచ్చారు అధ్యక్ష, చేపిస్తామని కూడా హామీ ఇచ్చారు అధ్యక్ష. మా అక్క కొండా సురేఖ గారు మొన్న రివ్యూ మీటింగ్లో కానీ ఆ తర్వాత కొమరవేలు వచ్చినప్పుడు అదేవిధంగా మిగతా చాలాసార్లు కూడా చెప్తే ఖచ్చితంగా ఈ యొక్క ప్రజల కోరిక తీరుస్తానని చెప్పి కూడా వారు కూడా మాట ఇచ్చారు అక్క. అదేవిధంగా మేము ఇవాళ దీన్ని కావడానికి అధ్యక్ష అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ నిర్మితమై ఉన్నది. కాబట్టి కొద్దిమంది స్టాఫ్ని ఇచ్చినట్లయితే, ఎందుకంటే ఇంతకుముందే గత నెలలోనే కోర్టుకు సంబంధించిన
పర్మిషన్ వచ్చింది, కోర్టుకు సంబంధించి కూడా వచ్చింది అధ్యక్ష. కాబట్టి మా విన్నపం ఏంటంటే ఇవాళ ఇప్పటికే మీరు రెవెన్యూ శాఖ మంత్రులు కూడా మేము ఇచ్చిన లెటర్ని ఇమ్మీడియట్గా ఫీజిబిలిటీ కోసం అని పంపించారు. వారు ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. అదే ఉమ్మడి జిల్లాలో ఇంతకంటే చిన్న ప్లేస్ అయిన ఏటూరు నాగారంని రెవెన్యూ డివిజన్గా చేస్తున్నారు. కాబట్టి ఫీజిబిలిటీ ఉంది, అవసరం ఉంది, ప్రజల యొక్క కోరిక ఉన్నది, ఇంటగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఉన్నది, కోర్టు ఉన్నది, చాలా చారిత్రక ప్రదేశమైన ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రతి గ్రామంలో కూడా వందల మంది వీర బైరాన్పల్లి 98 మంది చనిపోయిన వీర బైరాన్పల్లి కూడా ఇక్కడే ఉంది అధ్యక్ష. 30 మంది చనిపోయిన కూటిగల్లు ఉంది. మొత్తం గ్రామాలలో కూడా ప్రతి గ్రామం కూడా ఒక చారిత్రక ప్రదేశం అవసరం ఉన్నది, ప్రజలు కోరుతున్నారు. కాబట్టి సీనన్న నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు ఏదైతే ఫీజిబిలిటీ కోసం పంపించిండ్రో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఆనాడు ఎంపీగా వారికి హామీ ఇచ్చిండ్రో, ఈ మధ్య సురేఖ గారు కూడా ఇస్తానని చెప్పేసి ఒక హామీ ఇచ్చిండ్రో, దయచేసి మీరు కూడా వెంటనే ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుని ఆమోదించి ప్రకటించవలసిందిగా, దాని యొక్క ఫీజిబిలిటీ కాదు ఇమ్మీడియట్గా చేయవలసిందిగా మీ ద్వారా మంత్రులను ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. గౌరవ సభ్యులు లక్ష్మణ్ గారు, గౌరవ సభ్యులు లక్ష్మణ్ గారు. అధ్యక్ష గారికి ధన్యవాదాలండి. లక్ష్మణ్ గారు సార్, మినిస్టర్ గారు దయచేసి సార్ ఒక్క నిమిషం, 1 minute. థ్యాంక్ యూ స్పీకర్. గతంలో కూడా గౌరవ సభ్యులు విప్పు గారు వీళ్ళ ఐలయ్య కానీ శ్రీహరి గారు కానీ ఇప్పుడు మాట్లాడిన గౌరవ సభ్యులు రాజేశ్వర రెడ్డి గారు ఇవన్నీ నిజంగా కూడా ప్రాబ్లమేటిక్ ఉన్న డివిజన్స్ అధ్యక్ష, రెవెన్యూ డివిజన్ అధ్యక్ష. నాకు తెలిసి ఎందుకంటే ఆలేరు కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు నా పరిధిలోకి వచ్చే భక్తుల్లో కూడా వనపర్తి నారాయణపేట 2 జిల్లాలకు చేర్యాలు అయితే ఆ గత ప్రభుత్వం చేసింది ఎంత అన్యాయం అంటే ఆ ప్రజలకు చేర్యాలంటే పోరాటాలకు గడ్డ. అదొకప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీని హుస్నాబాద్ ఏసీబీ దగ్గరికి పోవాలి, అగ్రికల్చర్ ఏమో గజ్వేల్ పోవాలి, కలెక్టర్ సిద్దిపేట. దాన్ని ముక్కలు చెక్కలు చేసి అసలు అప్పుడు రెవెన్యూ మినిస్టర్ లేకుండే, ప్రభుత్వం ఉన్నదా లేదా కూడా తెలియదు, ఎట్లా చేసినో అర్థం కాలేదు. దాని మీద మేము 3 రోజులు నిరాహార దీక్ష చేసినాం, రిలే నిరాహార దీక్షలు, ప్రజా సంఘాలు. ఈరోజు నేను మంత్రిగా సరే నేను గతంలో దాని గురించి పోరాటం చేసిన, అది న్యాయమైన కోరిక. ఆలేరు కానీ చేర్యాలు కానీ భక్తులు కానీ ఇలాంటి 7 ఉన్నాయి. సహచర మంత్రివర్యులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, వారి ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా మేమందరం కూడా యాజ్ ఏ మంత్రిగా నేను మాట్లాడతాను. కానీ సభ్యులు రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఆ కుమరవెల్లి దేవస్థానంతో పాటు అసలు ఇబ్బందులు కాదు అధ్యక్ష, ప్రజా సమస్యలు వేరు. అసలు ఆర్డీఓ ఆఫీస్ అనేది ముఖ్యం, తర్వాత జేసీ కలెక్టర్. ఎక్కడ తిరగాలి అధ్యక్ష, కామాన పేదవాడు. దీని మీద గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, యాజ్ ఏ కొలీగ్ మినిస్టర్గా జెన్యున్ కోరికలను కూడా మనం మన సభ్యులైనా ఆ సభ్యులైనా నా రిక్వెస్ట్ అయినా దాని మీద కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా రాష్ట్రంలో ఎక్కడెక్కడైనా ఇలాంటివి ఉంటే చేస్తే ప్రజలకు అందుబాటు. 4 మండలాలు కలిసి 10 జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష. వనపర్తి 4 మండలాలకే ఒక జిల్లా ఉంది, ములుగు 4 మండలాలకే ఒక జిల్లా ఉంది, నారాయణపేట 5 మండలాలకే ఒక జిల్లా ఉంది. రెవెన్యూ డివిజన్ని 5 మండలాలు ఒక మున్సిపాలిటీ ఉన్నప్పుడు చేస్తానికి పెద్ద దానికేం పెద్ద నష్టం లేదు. సరే, పోయిన గవర్నమెంట్ తప్పు చేసింది. మన ప్రజాపాలన నుంచే ఇంద్రమ్మ పాలన, మన గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ అనే ప్రజలు మనకు పట్టం కట్టిండ్రు. దాని మీద ఆలోచించాలని గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవ లక్ష్మణ్ గారు. అధ్యక్ష, మా ధర్మపురి నియోజకవర్గము ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూల దగ్గర భక్తులు, వేలాది మంది భక్తులు వస్తున్నారు అధ్యక్ష. పెద్ద ఎత్తున రైతాంగానికి రైతు ఆధారితమైనటువంటి 90% ప్రాంతం అంతా అధ్యక్ష. మా ప్రాంతంలో గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రెవెన్యూ డివిజన్ సంబంధించినటువంటి ఆ ప్రాంత ప్రజల యొక్క కోరిక ఎన్నోసార్లు నిరసన, గత ప్రభుత్వంలో ప్రజలు రోడ్లెక్కి ధర్నాలు చేసినారు, నిరసన తెలియజేసినారు. ఆపోజిషన్ నుండి మేము కూడా ఆ ధర్నాలో పాల్గొన్నాం అధ్యక్ష. గౌరవ మంత్రివర్య రెవెన్యూ శాఖ మంత్రివర్యులకు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, దయచేసి ఫీజిబిలిటీ అన్ని విధాలా కూడా మా ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన రెవెన్యూ డివిజన్కి కొత్తగా ఏర్పడే రెవెన్యూ డివిజన్ కోసం మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా రెవెన్యూ మినిస్టర్ గారికి మనవి చేస్తున్నా అధ్యక్ష.
గౌరవ సభ్యులు నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అలాగే పెద్దలు మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా చెప్పినట్టుగా నా వర్ధనపేట కాన్స్టిట్యున్సీ కూడా పలు విధాల పాపం ప్రజలు ఎక్కడ పోవాలని ఒక్కొక్కసారి నాకే ఫోన్ చేస్తుంటారు, సార్ మేము ఎక్కడ పోవాలి, ఏ ఆఫీస్ పోవాలి, ఏ కలెక్టర్ని కలవాలని. ఈ విధంగా సమస్యలతోని వర్ధనపేట డివిజన్ కూడా వర్ధనపేట కాన్స్టిట్యున్సీని కూడా అట్లనే చేసిండ్రు అధ్యక్ష. గత ప్రభుత్వం చేసిన అది తుగ్లక్ పాలనన్నా లేక ఏమన్నా చెప్పలేను నేను. ఇష్టారాజ్యంగా చేసి ప్రజలను ముప్పు తిప్పలు. ఆర్టీ ఆఫీసు వరంగల్ ఉంటే కలెక్టర్ హన్మకొండ ఆఫీస్ పోవాలి, లేకుంటే పోలీస్ స్టేషన్ వర్ధనపేటలు ఉంటే అటు పరిగెత్తాలి. ఈ విధంగా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ ద పబ్లిక్ అధ్యక్ష. అలాగే మున్సిపాలిటీలను అప్గ్రేడ్ చేసిండ్రు. మా తండావాసులు పాపం చాలా బీద ప్రజల అధ్యక్ష వర్ధనపేట మున్సిపాలిటీ చేసిండ్రు. అందులో వాళ్ళని తెచ్చి సుమారుగా 7-8 తండాలను కలిపింది అధ్యక్ష. పాపం వాళ్ళు కరెంటు బిల్లు మన ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తుంది అధ్యక్ష, కానీ వారు దానికి కూడా అర్హులు కాకుండా అయిపోయింది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మన మంత్రివర్యులను కోరుకుంటున్న అధ్యక్ష, తండాలను ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారికి కూడా పత్రం ఇవ్వడం జరిగింది అధ్యక్ష, రిక్వెస్ట్. వారిని కూడా వాళ్ళు మొన్న ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయం, మేము బైకాట్ చేస్తామంటే నేను మాట ఇచ్చిన అధ్యక్ష, నేను తప్పనిసరిగా మీరు నా తండవాసులు నేను తప్పనిసరిగా ఈ దృష్టికి తీసుకుపోతా సమస్యను. కాబట్టి ఆ మున్సిపాలిటీ నుండి వాళ్ళని తొలగించి పాపం తండవాసులను అన్ని విధాలా ఆదుకోవాలని మీ ద్వారా శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష, గౌరవ మంత్రి గారిని. థ్యాంక్ యూ అధ్యక్ష. సభ్యులు మురళీనాయక్. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మాది మహబూబాద్ నియోజకవర్గ అధ్యక్ష. నూతనంగా ఏర్పడినటువంటి ఇన్గుర్తి మండలం 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండలం చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాలయాపన చేసి మళ్ళీ 2018 ఎలక్షన్లో కూడా మమ్మల్ని గెలిపించండి మీకు మండలం చేస్తామని చెప్పి మళ్ళీ తిరిగి వాగ్దానం తీసుకొని మరొక్కసారి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు గెలవడం జరిగింది అధ్యక్ష. కానీ ఇన్గుర్తి మండలానికి మొండి చెయ్యి అయింది అధ్యక్ష. మళ్ళీ 2023లో ఓడిపోతున్నామని తెలిసి హుటాహుటిన ఒక 3 నెలల ముందే ఇన్గుర్తి మండలం చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది అధ్యక్ష. అదే మండలాన్ని కనుక ముందే ఏర్పాటు చేసి ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు పరిపాలన సౌలభ్యం ఉండేది అధ్యక్ష. అందుకే మహబూబాద్ ప్రజల తరఫున మీకు ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి గారి ద్వారా మన రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి తెలియజేస్తున్నటువంటి పరిపాలన సౌలభ్యం కొరకు అక్కడ ఎంపీడీ ఆఫీసు అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్తో పాటు పోలీస్ స్టేషన్ కూడా నిర్మించాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మన రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేసింది ఒకటి అధ్యక్ష, గతంలో నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గూడూరు మండలంలో అది కేవలం గిరిజన ప్రాంతం, అక్కడ భూపతిపేట గ్రామంలో నేషనల్ హైవే 365 రాకముందే భూపతిపేట గ్రామంలోనే ఒక బస్ స్టాండ్ ఉండేది అధ్యక్ష. ఆ నేషనల్ హైవే 365 వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బస్ స్టాండ్ని అక్కడ కబ్జా చేసుకొని అక్కడ వాళ్ళకు హోటల్ నిర్మించడం జరిగింది అధ్యక్ష. భూపతిపేట నుంచే మనం అక్కడ ఉన్నటువంటి భీముని పాదం, అక్కడ ఉన్నటువంటి లైన్ తండాలు, అలా దగ్గర 10 గ్రామాలకు వెళ్ళాల్సిన రైతు సోదరులందరూ ఆ బస్ స్టాండ్లోనే వాళ్ళు సేద తీర్చున్న క్రమంలో అక్కడ బస్ స్టాండ్నే వాళ్ళు ఆక్రమించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ హోటల్ కట్టడం జరిగింది అధ్యక్ష. దయ ఉంచి తిరిగి నేను రవాణా శాఖ మంత్రుల గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఆ బస్ స్టాండ్ని తిరిగి అక్కడ పునరుద్ధరించాలి. అక్కడ ఉన్నటువంటి హోటల్ని కనుక మీరు అక్కడ విచారణ జరిపి హోటల్ స్థానంలో మీరు బస్ స్టాండ్ నిర్మించాల్సి కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవ సభ్యులు రామారావు పవర్. అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చిన దానికి మా ముదోల్ నియోజకవర్గంలో సెప్టెంబర్ 2023లో గత గవర్నమెంటు మాలేగాం అదేవిధంగా బేల్తోడా ఎలక్షన్స్లో హామీ ఇచ్చిన పలిసి 3 మండలాలు చేస్తా అని హామీ ఇచ్చారు. మొన్న ఏదైతే 30 మండలాలు జీవో ఇచ్చారో అందులో మా మండలాలు లేవు. దయచేసి
గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా మా ఈ 3 మండలాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వంకు డిమాండ్ చేస్తున్నాను. గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ధన్యవాదాలు అధ్యక్షుడు. ఏదైతే బోత్ రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి మా నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం అధ్యక్ష, దాదాపుగా విస్తీర్ణంలో 130 కిలోమీటర్ ఉంటుంది అధ్యక్ష. నా నియోజకవర్గం విస్తీర్ణంలో 130 కిలోమీటర్ ఉంటుంది కాబట్టి రెవెన్యూ డివిజన్లు బోత్కు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆదిలాబాద్కి వెళ్ళాలన్నా 100 కిలోమీటర్ వెళ్ళాలి, పోలీస్ డివిజన్ ఆఫీసు వెళ్ళాలన్నా ఉట్నూరుకు 80 కిలోమీటర్ వెళ్ళాలి. కాబట్టి నా నియోజకవర్గం విస్తీర్ణంలో కానీ 10 మండలాలు ఉన్నటువంటి నా బోత్ నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలి. ఎందుకంటే ఎన్నికల సమయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చినటువంటి మాట ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా బోత్ను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి మా నియోజకవర్గ ప్రజలందరూ కోరుతా ఉన్నారు. మా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సీతక్క గారు కూడా మొన్ననే మా నియోజకవర్గ ప్రజలందరం కోరినాం కాబట్టి వారు కూడా మాట ఇచ్చారు. ఖచ్చితంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి అన్న గారికి కూడా ఖచ్చితంగా మా ప్రాంతం అనేది చాలా గిరిజన ప్రాంతం, మారుమూల ప్రాంతాలు, గుట్టలు పంటలు అన్ని రోడ్ సౌకర్యాలు కూడా లేవు, బస్సు సౌకర్యాలు కూడా తక్కువ ఉంటుంది. ఆదిలాబాద్ వెళ్ళాలన్నా కానీ కష్టంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆదిలాబాద్ మన బోత్ను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి ఈ సభ ద్వారా కోరుతా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సభ్యులు మనోహర్ రెడ్డి గారు. మొట్టమొదటిగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మా తాండూరు నియోజకవర్గంలో తట్టేపల్లి అని చెప్పి పెద్దేముల మండలంలో అక్కడ మండలం కోసం అని చెప్పి చాలా రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఫీజిబిలిటీ కూడా ఉన్నది. దయచేసి మీ ద్వారా గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి తెలియజేయడం ఏంటంటే ఖచ్చితంగా కొత్త మండలం మాత్రం తట్టేపల్లి మండలం ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ అనిరుద్ రెడ్డి. అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అధ్యక్ష, జడ్చల్లో కూడా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి అధ్యక్ష రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎప్పటి నుంచో అక్కడ నిరసనలు తెలుపుతున్నారు. పాత ఎమ్మెల్యే అయితే ఎప్పుడు ఇస్తా అని చెప్పి ఎప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేయకపోయేది అధ్యక్ష. ఇప్పుడు మాత్రం అధ్యక్ష జడ్చల రెవెన్యూ డివిజన్ అధ్యక్ష. జడ్చల ఇస్ ద నెక్స్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అధ్యక్ష ఇప్పుడు తెలంగాణలో. జడ్చల రెవెన్యూ డివిజన్ ఇంకా కొల్లూరు కూడా మండల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ ఎడమ బుజ్జి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఖానాపూర్ నియోజకవర్గంలో ఖానాపూర్ని కూడా రెవెన్యూ డివిజన్ చేయాలని అనేక రోజుల నుంచి డిమాండ్ ఉంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఆ రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చేసి తప్పకుండా రెవెన్యూ డివిజన్ చేస్తానని ఆ రోజుల్లో వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా ఖానాపూర్ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలి. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ సార్కి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఎందుకంటే చాలాసార్లు నేను అప్లికేషన్ ఇచ్చిన, నేను సిద్దిపేట నుంచి ఏదైతే వచ్చే బస్సులు వాయా గొడిసిరాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో రూట్ని మళ్లించాలని విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుని ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సంజయ్ రెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంటి మండలి చాలా పెద్ద మండలం అధ్యక్ష. సుమారు 14 గ్రామ పంచాయతీలతోనే ఒక మండలానికి ప్రపోజల్ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కూడా చర్యలు చేపట్టలేదు. కాబట్టి తమరితో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ తడకల్ మండలాన్ని ప్రకటించినట్టే ప్రకటించి మళ్ళీ విత్డ్రా చేసింది. కాబట్టి తడకల్ని కూడా కొత్తగా మండలం ఏర్పాటు చేసే విధంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని రెవెన్యూ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు. సరే అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలామంది కొంతమంది
చెప్తా, మీది కూడా నారాయణ రెడ్డి అన్న మీ పేరు కూడా తీసుకుంటా. గౌరవ సభ్యులు కొంతమంది డివిజన్ల గురించి, కొంతమంది మండలాల గురించి ఈ సభలో ఉన్న సహచర సభ్యులు చాలామంది అడిగారు. ముందు పల్లా రాజేశ్వరరెడ్డి గారి డివిజన్ గురించి, పల్లా రాజేశ్వరరెడ్డి గారితో పాటు మా సహచర మంత్రివర్యులు బావగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దాన్ని ఆదరైజ్ చేశారు. తప్పకుండా అది కలెక్టర్ గారి పరిశీలనలో ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు ధర్మాపూర్ డివిజన్ కానివ్వండి, నాగరాజు గారు వర్ధన్నపేట డివిజను, అదే రకంగా ఆ కార్పొరేషన్లో ఉన్న కొన్ని విలేజెస్ని డిలీట్ చేయమని కూడా అడిగారు. నేను కూడా అక్కడ ఒక సభకి వెళ్ళినప్పుడు అక్కడ ట్రైబ్స్ దాన్ని డీనోటిఫికేషన్ ఇవ్వమని అడగటం జరిగింది. తప్పకుండా దాన్ని కన్సల్ట్ మినిస్టర్ గారి నోట్ అంటే సీఎం గారి కింద ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన్ని తీసుకెళ్తాను. ఈ డివిజన్కి సంబంధించిన సబ్జెక్టు. అదే రకంగా మహబాద్కి సంబంధించింది మండలం అడగటం జరిగింది శాసనసభ్యులు. ముదోలుకు సంబంధించిన 3 మండలాల గురించి ఆ శాసనసభ్యులు వారు అడగటం జరిగింది. బౌద్ధకు సంబంధించిన శాసనసభ్యులు రెవెన్యూ డివిజన్ గురించి అడగటం జరిగింది. తాండూరుకు సంబంధించిన శాసనసభ్యులు మండలం గురించి అడగటం జరిగింది. జడ్చర్ల శాసనసభ్యులు డివిజను మరియు కొన్ని మండలాల గురించి అడగటం జరిగింది. వేములవాడకు సంబంధించిన దాంట్లో సీనన్ వచ్చి చెవులో చెప్పిపోయారు, మాకు మన్నెగూడెం మండలం కావాలని, దాని గురించి చెప్పటం జరిగింది. అదే రకంగా ఖానాపురం డివిజన్ కావాలని గౌరవ శాసనసభ్యులు అడగటం జరిగింది. నారాయణఖేడ్ మండలం కావాలని నారాయణఖేడ్ శాసనసభ్యులు అడగటం జరిగింది. అదే రకంగా వేముల వీరేశమన్న కూడా ఆడ నుంచి చేయెత్తుతున్నారు, మాది ఒక మండలం కావాలని అడుగుతున్నారు. ఇంకా సభ్యులు చాలామంది, ఈ సభలో ఉన్న సభ్యులు చాలామంది మండలాలు కావాలని అడగటం జరుగుతుంది. తప్పకుండా ఏవైతే మండలాలు అడుగుతున్నారో వాటిని సంబంధిత అధికారుల దగ్గర నుంచి రిపోర్ట్ తెచ్చుకొని ఫీజిబిలిటీని చూసి, ఫీజిబిలిటీ ఉంటే ఈ ప్రభుత్వం భేషజాలకు పోకుండా అటువంటి మండలాలు కానీ డివిజన్లు కానీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది. అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. గత ప్రభుత్వంలో 31 మండలాలు 2 డివిజన్స్ ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటికి నాకు తెలిసి మోర్ దాన్ 2 years వస్తుంది. ఈ 31 డివిజన్లు కానీ 2 రెవెన్యూ డివిజన్లు 31 మండలాలకు ఏవైతే ఇచ్చారో ఇప్పటికీ మనం ఇంకా క్యాడర్ స్ట్రెంత్, ఆనాటి ప్రభుత్వంలో మండలాలు ఇచ్చారు, డివిజన్లు ఇచ్చారు, క్యాడర్ స్ట్రెంత్ ఆనాడు ఇవ్వలే. ఇప్పటికీ మనం ప్రాసెస్లో ఉంది. పూర్తి కాక పేరుకి మండలాలు డివిజన్లు ఇచ్చామే తప్ప ప్రభుత్వ పరంగా ఆనాడు వాటిని ఫుల్ ప్లెడ్జ్లో ఈనాటికి కూడా ఆఫీసులు కానీ టీము కానీ వాటికి లేని మాట ముమ్మాటికి వాస్తవం. గౌరవ సభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు సోదరుడు అడిగినట్లు అది నిజం, నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఒక నియోజకవర్గానికి సంబంధించిన 5 మండలాలు ఉంటే 2 మండలాలు 1 డివిజన్లో, 2 మండలాలు 1 డివిజన్లో, 1 మండలం 1 డివిజన్లో ఉంది అని చెప్పారు. గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా ఇంకొకటి విన్నవించదలుచుకున్నాను. ఒక డివిజన్లోనే కాదు, అంటే ఒక కాన్స్టిట్యున్సీ 3-4 డివిజన్లోనే కాదు 3-4 జిల్లాల్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఇల్లెందు ఉంది, అదే రకంగా ఇల్లెందు 4 జిల్లాల్లో ఉంటుంది. అదే రకంగా పొన్నం ప్రభాకర్ సహచర మంత్రివర్యుల కాన్స్టిట్యున్సీ వచ్చేసి 3 జిల్లాల్లో ఉంటుంది. ఈ రకంగా 1, 2, 3 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు సింగిల్ జిల్లాలో ఎక్కడా లేదు, కనీసం 2 జిల్లాల్లో కూడా లేవు. 3-4 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గం 3-4 జిల్లాల్లో ఉంది. అదే రకంగా 3-4 డివిజన్లలో కూడా ఉన్నది ఒక్కొక్క నియోజకవర్గం. అంటే ఆ విభజన చేసేటప్పుడు, అంటే మేము ఈనాడు అధికార పార్టీలో ఉన్నామని కాదు, గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నామన్నది కాదు, కానీ ఇది ఫీజిబిలిటీ పరంగా నిజంగా చాలా ఇబ్బంది ఉంటుంది. ఒక శాసనసభ్యుడు ఒక కలెక్టర్ గారితోనో, ఒక ఎస్పీ గారితోనో, ఒక ఆర్డీఓ గారితోనో, లేకపోతే 2 ఆర్డీఓలతోనో ఫ్రీక్వెంట్గా ప్రజల సమస్యల కోసం, ప్రజల కష్టాలు తీర్చడం కోసం, వారు అడిగే
రిప్రజెంటేషన్ షార్ట్ అవుట్ చేయడం కోసం అప్రోచ్ అవడానికి కంఫర్ట్గా ఉండేది. కానీ మరి ఆనాటి ప్రభుత్వం ఎందుకు అలా ఆలోచనతో ఆ జిల్లాల బైఫర్కేషన్ చేసేటప్పుడు కానీ, ఆ నియోజకవర్గాలని విడగొట్టేటప్పుడు కానీ, లేకుంటే ఆ డివిజన్లో ఏర్పాటు చేసేటప్పుడు ఆ రోజు ఏది ఆ డివిజన్లో ఇన్కార్పొరేట్ చేస్తే కంఫర్ట్గా ఉండేది. అలా కాకుండా చల్లా చెదురుగా ఏ నియోజకవర్గం శాసనసభ్యుడు ఆ నియోజకవర్గం సంబంధించిన పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఉండే విధంగా స్కాటర్డ్ చేసి, ఆ స్కాటర్డ్ చేయటం వల్ల ఆ శాసనసభ్యులకి ఎంత ఇబ్బంది కలుగుతుందో ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఈనాడు అధికారంలో ఉన్న మాకే కాదు, ఆనాడు అధికారంలో ఉండి ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యులకు కూడా చాలా ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. ప్రధాన ప్రతిపక్షమని కానీ ప్రధాన ప్రతిపక్షంతో పాటు మిగతా ప్రతిపక్షాలన్నీ వారు మనస్ఫూర్తిగా దీని మీద ఒకసారి రీథింక్ చేయాలి అనే ఆలోచన ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో, అధికార పార్టీలో ఉన్న మా సహచర శాసనసభ్యులతో, మంత్రులతో తప్పకుండా చర్చించి మీకు పాజిటివ్గా దీన్ని మనం ఒక కంక్లూజన్ తీసుకురావాలి. అంటే పరిపాలనా పరంగా ఇది ఇబ్బంది అవుతున్న మాట మీకు కూడా అర్థమైంది కాబట్టి ఆ రోజు జరిగిన పొరపాటుని ఈ ప్రభుత్వం సరిదిద్దడానికి సిద్ధంగా ఉంది. దానికి ఆ ప్రపోజల్స్ కి తప్పకుండా మీరు యాక్సెప్ట్ చేస్తే కేబినెట్ లో డిస్కస్ చేసి దాన్ని తప్పకుండా తీసుకురావటం జరుగుద్దని, గౌరవ శాసనసభ్యులు ఏవైతే అడిగిన వాటన్నిటినీ పాజిటివ్ గా ఈ ప్రభుత్వం థింక్ చేస్తుంది. ఫీజిబిలిటీ రావడంతోనే వాటి మీద ఒక నిర్ణయం తీసుకుంటడం జరుగుద్దని గౌరవ అధ్యక్షుల వారి ద్వారా ఈ సభకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 421 కాళేశ్వరం ప్రాజెక్టు 19A ప్యాకేజీ పనులు. గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి గారు. Speaker sir, the package 19A work consists of two main components. One, feeding of Singhu reservoir. The fresh proposals for alternative economical alignment for feeding the Singhu reservoir are under preparation. Point 2, creation of 39,000 acres new Ayakat. The original contemplated 39,000 acres Ayakat under package 19A is now proposed under Pedaredipet lift scheme. The scheme is under examination. It is proposed to complete the works in the next 2 years. Adequate funds will be allocated for the works. శ్రీ గౌరవ సభ్యులు పట్లలో సంజీవ్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అవకాశం కల్పించినందుకు. గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు వారి జవాబు చెప్పినందుకు సార్. కాకపోతే ఈ 19A ప్యాకేజ్ ఏదైతే ఏర్పాటు చేయడం పడ్డదో అది కాళేశ్వరంలో ఒక భాగం. సింగూరుకి లిఫ్ట్ చేసి నీళ్లు కాళేశ్వరం ద్వారా సింగూరులో వేసి అక్కడ అవసరానికి ఇరిగేషన్కు అవసరం పడే విధంగా అది ప్లాన్ చేయబడింది. కానీ అధ్యక్ష తమరి ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతా ఉన్నాను. 19A ప్యాకేజ్ ఎప్పుడైతే అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 21 ఫిబ్రవరి 2022లో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దానికి బసవేశ్వర అనే ప్రాజెక్ట్ ఒకటి కొత్తగా టేకప్ చేసి, అది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నీటి మీదనే డిపెండ్ అయ్యింది. కానీ వారు ఆ ప్రభుత్వంలో ఫౌండేషన్ వేసిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు 2 సంవత్సరాల వ్యవధి ఉన్నా కూడా అప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే మొన్న రీసెంట్గా ఎంక్వైరీ చేస్తే 19A ప్యాకేజ్ ఏదైతే సింగూరులోకి నీటిని తరలించడానికి కాళేశ్వరం నుండి ప్రపోజ్ చేయబడిందో దానికి ఇప్పటి వరకు ఒక్క పైసా అలాట్మెంట్ లేదు, ఇంకా సర్వే స్టేజ్లో ఉంది. మరి సర్వే జరిగి ఫండ్స్ అలాట్ చేసినటువంటి 17, 18, 19 ప్యాకేజీలే గత 10 సంవత్సరాల నుంచి ఇంకా కంప్లీట్ కాలేదు. మరి 19A ప్యాకేజీ ఇంతలో త్వరలో అవుతుందని చెప్పేసి నేనైతే అనుకోను అధ్యక్ష. ఎందుకంటే సింగూరు వాటర్ మెయిన్ సింగూరులో నారాయణ్ ఖేడ్ నియోజకవర్గ ప్రజలే ఎక్కువ భూములు కోల్పోవడం జరిగింది. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో ఎప్పుడు
వ్యవసాయానికి అనుగుణంగా లేక వలసలు పోతూ ఉంటారు. గిరిజన సోదరులు చాలా సెకండ్ హైయెస్ట్ ట్రైబల్ పాపులేషన్ మా నియోజకవర్గంలో ఉంది జిల్లాలో. అయితే వారందరూ కూడా ప్రతి సంవత్సరం 3 నెలలు 4 నెలలు జీవనోపాధి గురించి బయటకు పోతూ ఉంటారు. అట్లాంటిది మళ్ళీ మా పరివాహక ప్రాంతము మంజీరా నదికి ఎక్కువగా ఉంది. తర్వాత అక్కడ ఎలాంటి సదుపాయాలు లేనందుకే జీవనోపాధికి కష్టంగా ఉంది. కాబట్టి అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు టేకప్ చేయాలని చెప్పినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గతంలో ప్రభుత్వం కూడా ఏదో కంటి తుడుపు చర్యగా ఈ బసవేశ్వర ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. మేము మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా కనీసం ఆ ప్రభుత్వంలో నెగ్లెక్ట్ చేసినటువంటి ఈ బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నారాయణగిరికి సంబంధించి బసవేశ్వర ప్రాజెక్టు ఈ నీటిని ఏదైతే ఉందో 19A ప్యాకేజీకి బడ్జెట్ కేటాయించి ఇంకా ఇప్పటివరకు ఎలాంటి సర్వే స్టేజ్లో ఉందంటే తమరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎంత అవసరం ఉందో అంత అవసరం బడ్జెట్ కేటాయించి 19A ప్యాకేజీని అతి త్వరలో కంప్లీట్ చేసి సింగూరులో నీళ్ళు వేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. తర్వాత ఇంకో చిన్న విన్నపం అధ్యక్ష, ఎందుకంటే మంత్రి గారికి తమరి ద్వారా కోరుకున్నది ఏంటంటే ఇది అయ్యేసరికి ఎప్పుడు అవుతుందో తెలియదు. 4 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత బసవేశ్వర ప్రాజెక్టు సంగమేశ్వర ప్రాజెక్టు కూడా కంప్లీట్ క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి ఒక అపోహ ఉంది ప్రజలలో. కానీ పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్యాన్సిల్ చేయట్లేదు, ఖచ్చితంగా బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుకునేది అంటే 19A ప్యాకేజ్ కంప్లీట్ చేసి సింగూరులో నీళ్ళు వేయాలి. అప్పటి వరకు అధ్యక్ష అది చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి సింగూరులో ఏదైతే అలొకేటెడ్ వాటర్ ఉందో నిజాం సాగర్కి 8 TMC ఇస్తా ఉన్నాము, తర్వాత గన్పూర్కి 4 TMC ఇస్తా ఉన్నాము. ఆ నీటి లభ్యత వచ్చే విధంగా మాకు తర్వాత జంట నగరాలకు హైదరాబాద్కి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 7-8 TMCల నీటిని డ్రింకింగ్ వాటర్ గురించి ఇస్తా ఉన్నాం. కాబట్టి మేము నష్టపోయి ట్విన్ సిటీస్కి కూడా గత ప్రభుత్వాల నుండి ఇవ్వడం జరిగింది. దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా గౌరవ మంత్రివారు దామోదర రాజనరసింహ గారు అప్పుడు అంగర్షేక్ చేస్తే అప్పుడు 40,000 ఎకరాలకి మెదక్ జిల్లాలో సాగునీరు ఇవ్వడానికి సింగూరు ద్వారా అప్పుడు ఒప్పుకోవడం జరిగింది. దాంతోపాటే నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే 6 లిఫ్ట్ ఇరిగేషన్లు నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు 5 లిఫ్ట్ ఇరిగేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా బడ్జెట్ కేటాయించి దానికి ఇమీడియట్గా రిపేర్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పి తర్వాత కొత్త ప్రపోజల్ ఒకటి పెట్టడం జరిగింది. ఏదైతే కారాముంగి లిఫ్ట్ ఇరిగేషన్ కారాముంగి టు నల్లవాగు అది మంజీరా నది పైన ఒక 1/2 TMC ఇస్తే అక్కడ స్టెబిలైజేషన్ ఆఫ్ ద ఆయకట్ అవుతుంది అధ్యక్ష అక్కడ నల్లవాగులో. కాబట్టి ఇది కూడా తొందరగా టేకప్ చేయాలని చెప్పేసి అప్పటి వరకు ఏ విధంగా అయితే నీటి లభ్యత చేకూరుతుందో సింగూరు ప్రాజెక్టుకి ఆ నీటిని ఉపయోగించుకునే విధంగా ఈ బసవేశ్వర ప్రాజెక్టుకి కూడా బడ్జెట్ కేటాయించి సైమల్టేనియస్గా 19A ప్యాకేజ్తో పాటు బసవేశ్వర వర్క్స్ కూడా కంటిన్యూ చేసి, ఎందుకంటే ప్రజలలో ఒక నమ్మకం కలుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిజంగా ప్రాజెక్టులు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. కేవలం గతంలో కాళేశ్వరంలో మొత్తము బడ్జెట్ కేటాయించి నిరుపయోగంగా మారింది తమరికి అందరికీ తెలుసు. ఈ 19A ప్యాకేజ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే డిపెండ్ అయింది. ఎందుకంటే మల్లన్న సాగర్ నుండి 19A ప్యాకేజ్కి నీళ్లు రావాలి. కాబట్టి ఆ డ్యామ్స్ అన్ని ఇప్పుడైతే అన్నారం నుండి మేడిగడ్డ నుండి అవి రిపేర్ అయ్యి నీళ్ళు వచ్చడానికి లేట్ అవుతుంది. కాబట్టి ఏ విధంగా అయినా సరే గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సింగూరుకి నీటి లభ్యత చేకూర్చి అతి త్వరలో బసవేశ్వర ప్రాజెక్ట్ని కూడా టేకప్ చేసి ఇతర లిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో నారాయణఖేడ్లో మంజీరా నది పైన వాటిని కూడా పనిచేసే విధంగా కృషి చేసి మమ్మల్ని వలసలు నివారించే విధంగా మా నారాయణఖేడ్ ప్రజలని ఆదుకొని వ్యవసాయానికి 1,65,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించి ఈ అసెంబ్లీకి పంపినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ సభా సాక్షిగా వారందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చినందుకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నాకు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా నియోజకవర్గంలో 3 ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. ఒకటి చండ్రిగుండ మండలం జలగవెంగళూరు ప్రాజెక్ట్, అదేవిధంగా ములకాలపల్లి మండలం మూకమామిడి ప్రాజెక్ట్, అదేవిధంగా అస్వరాపేట మండలంలో పెదవాగు ప్రాజెక్టు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా చండ్రగుండ మండలంలో ఉన్నటువంటి జలగవెంగళూరు ప్రాజెక్ట్ పూర్తిగా 5 ఏండ్ల పాటు ధ్వంసమై ఉన్నది. దానికి అప్రోచ్ కెనల్స్ కూడా పూర్తిగా ధ్వంసమై ఉన్నాయి. నేను ఎలక్షన్ కంటే ముందల ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత రైతులందరూ కూడా నన్ను ఒకటి అభ్యర్థన కోరారు, మీరు ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం, కానీ ఈ ప్రాంత రైతులకి అనువుగైనటువంటి ఎక్కువగా ఆయకట్టు ఉన్నటువంటి ప్రాంతం జలగవెంగళూరు ప్రాజెక్ట్, దీనికి పూర్తిగా మరమ్మతులు చేపించి రైతులకు నీరిచ్చే ప్రక్రియ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆ రోజు అభ్యర్థన కోవటం జరిగింది. మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను సార్, మీకు నేను దరఖాస్తు ఇచ్చినప్పుడు దాని ప్రతిపాదనని ఇరిగేషన్ వారి డిపార్ట్మెంట్ మీరు పంపి ఉన్నారు. ఇప్పటికీ 3 సార్లు దాన్ని ఎస్టిమేషన్ వేసి కూడా ఆ యొక్క దరఖాస్తు మళ్ళీ తిరస్కరించబడిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. తక్షణమే దానికి ఒక బడ్జెట్ అలొకేట్ చేసి ఈ వర్షాకాలం లోపల ఆ ప్రాజెక్టుకి మరమ్మతులు చేపిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అస్వరాపేట మండలంలో ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్ట్ 3 నెలల క్రితం వర్షానికి గురై సుమారు 13,000 ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చేటటువంటి ఆ ప్రాజెక్ట్ నేటికి మరి త్వరితగతిన ఆనాడు మంత్రివర్యులు మరి పెద్దల గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ ప్రాంతానికి విచ్చేంచి సత్వరమే ఈ ప్రాజెక్టు మరమ్మతులు చేయాలని ఆలోచన ఒక రింగు బండ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది తాత్కాలికమే, కానీ పూర్తిగా మరమ్మతులు చేయించి ఆ ప్రాంత రైతులకి నీరిచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మీ ద్వారా ఇరిగేషన్ శాఖ మంత్రి వారికి తెలియజేస్తా ఉన్నాను. ఇందాక ఇంకొక చిన్న మనవి సార్, నాకు మొదటిసారి అవకాశం వచ్చింది, ఇందాక కూడా మిమ్మల్ని అప్పీలు కోరాను. ఇంకోటి రవాణా శాఖ మంత్రి వారు కూడా చిన్న మనవి సార్, నా ప్రాంతంలో సార్ సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి అస్వరాపేటకి